ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, గ్రంథంలో నుంచి కొన్ని విలువైనటువంటి మాటలు నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి తగినటువంటి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించండి. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత, ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి తన విలువైనటువంటి గ్రంథంలో తన విలువైనటువంటి మాటలు నేర్చుకోవడానికి ఎంత గొప్ప సమయాన్ని మనకిచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక మాటతో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏంటా మాట అంటే, జనవరి 1 రోజు ఒక మాట చెప్పుకున్నాం మనం అందరం. ఏంటా మాట అంటే హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట చెప్పుకున్నాం, అవునా? ఎంతమందికి గుర్తుంది ఆ మాట? హ్యాపీ న్యూ ఇయర్ అని అందరం చెప్పుకున్నామా, కొందరం చెప్పుకున్నామా? అందరం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం ఒకసారి మళ్ళీ చెప్పుకోండి, మళ్ళీ చెప్పండి. ఓకే, మంచిది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలో నుంచి మరొక మాటను సపరేట్ చేసి దాన్ని గూర్చినటువంటి మూలాలు కొన్ని బైబిల్లో నుంచి చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకున్నాం, అవునా? మరి ఈ సంవత్సరం అంతా మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం కదా, అవునా? మరి హ్యాపీగా ఈ సంవత్సరం అంతా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం? అంటే కొత్త సంవత్సరం వచ్చేసింది కదా. జనవరి 1 రోజు ఈ మొదటి నెల మొదటి దినమున మొదటి వారం వరకే ఈ హ్యాపీ అనే మాట పెదవులతో పలికినంత మాత్రాన 365 రోజులు మన బ్రతుకులో హ్యాపీనెస్ ఉండదు. మరి 365 రోజులు మనం హ్యాపీగా ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి అనేది బైబిల్ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు మనం త్వరగా చూసి ముగించేసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు మొట్టమొదటి మాట మీరు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అల్లరి చేయకుండా జాగ్రత్తగా మీరు ఈ మాటలన్నీ వింటూ రాసుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం, జాగ్రత్తగా వినండి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. జాగ్రత్తగా మీరు వినగలిగితే ప్రియులరా, ఆ అజ్ఞాన కాలం అనే సందర్భాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రస్తావన చేయటం జరిగింది. ఆ అజ్ఞాన కాలము అనే దాని గురించి కాసేపు పక్కన పెడితే 2025లో దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసాడు కొంతమందిని. మీరు గమనించాలి ఈ విషయాన్ని. 2025లో దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు నిన్ను. మరి 26లోకి ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఇకనైనా నువ్వు మారతావని, ఇకనైనా మార్చుకొని మార్పు కలిగిన బ్రతుకుతావని 25లో నుంచి 26లోకి దేవుడు నిన్ను తీసుకొచ్చినట్టుగా గ్రంథం మనకు చెప్తా ఉంది. ఇప్పుడు 26లోకి వచ్చినటువంటి మనం మన మనసు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి. మనం సంతోషంగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం బ్రతకాలి. మరి ఈరోజు మనం మనసు మార్చుకోవాలి, మనం సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా మనం క్షేమంగా ఉండాలంటే మనము మన కుటుంబం ఏం చేయాలో ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్దాం. మనం దేని గురించి వస్తున్నామంటే
హ్యాపీగా ఉండాలంటే ఈ సంవత్సరం ఏం చేయాలో చూస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. ఈ సంవత్సరం అంతా కూడా నీ కుటుంబం హ్యాపీగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలంటే ఏం చెయ్యాలో, ఏం కావాలో దేవుడు రాయించాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు వారికి ఉంటే మేలు అన్నాడు. ఒకటి, నీ మనస్సు మారాలన్నాడు. రెండవది, నీ మనసు దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించే మనసు అయి ఉండాలి. ఏమంటే మారు మనసు పొందావంటే పొందానంటాడు. ఎంతవరకు పొందావనంటే కొంతకాలమే ఉంటుందండి. అది నిజమైనటువంటి మారు మనసు కాదు. మరి హ్యాపీ న్యూ ఇయర్ అని మనం ఫస్ట్ దినాన్ని చెప్పుకున్నాం. మరి సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే ఆ ఒక్కరోజు చెప్పు సరిపోద్దా? ఆ ఒక్కరోజు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అని చెప్పుకుంటే సంవత్సరం అంతా హ్యాపీనెస్ వస్తుందా కుటుంబానికి? వస్తుందండి. హ్యాపీ న్యూ ఇయర్ అని మనం ఫ్లెక్సీ కొట్టించుకొని రాసుకున్నా, హ్యాపీ న్యూ ఇయర్ అని గ్రీటింగ్ రాసుకొని అతికించుకున్నా నీ కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటుందా? మీరు చెప్పాలి. ఉంటుందా? ఉండదు. మరి మన కుటుంబానికి హ్యాపీనెస్ కావాలన్నా, మన కుటుంబం అంతా క్షేమంగా ఉండాలన్నా మరి మనం ఏం చేయాలని బైబిల్ చెప్తా ఉందంటే, ఏం చేయమంటుందంటే, నిత్యము మీ కుటుంబానికి క్షేమం కలగాలంటే మొట్టమొదటిది భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. మూడవ మాట ఏం చెప్తున్నాడంటే, నీ మనసు ఆయన మీదే నిలపాలి అని గ్రంథం చెప్తా ఉంది. ఎందుకు మన మనసు ఆయన మీద నిలపాలి? ఎందుకు నిలపాలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వెళ్దాం. ఎందుకు మన మనసు ఆయన మీద నిలపాలో ఒకసారి అక్కడికి వెళ్ళి మనం నేర్చుకుందాం ఆ మాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు మన మనసు ఆయన మీద నిలపాలంటే, ఎవరి మనసు అయితే నీ కుటుంబంలో, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న ఎవరైనా కావచ్చు, నీ కుటుంబంలో 5 మెంబర్స్ ఉండొచ్చు, 10 మెంబర్స్ ఉండొచ్చు. ఈ 10 మెంబర్స్లో కానీ 5 మెంబర్స్లో కానీ ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వాడు మాత్రమే కాపాడబడతాడు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. నీ కుటుంబంలో ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే కాపాడబడతారు. ఇది గమనించాలి మీరు. ఈరోజు నా విశ్వాసాన్ని బట్టి నేను కాపాడబడతాను, నా బిడ్డల విశ్వాసాన్ని బట్టి నా బిడ్డలు కాపాడబడతారు, నా భార్య విశ్వాసాన్ని బట్టి ఆమె కాపాడబడుతుంది. అంతేగాని నేనొక్కడిని యథార్థవంతుడైనంత మాత్రాన, నేనొక్కడిని విశ్వాసపరుడైనంత మాత్రాన నా బిడ్డ కాపాడబడదు, నా కుమారుడు కాపాడబడడు, నా భార్య కాపాడబడదు. అందుకే విశ్వాస విషయానికి వచ్చేసరికి దేవుడు ఎవరిది వాళ్ళకి సపరేట్ చేశాడు. నీ విశ్వాసం నిన్నే కాపాడుతుంది, అంతవరకే. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో వారిని మాత్రమే కాపాడుతాడు ఈ సంవత్సరంలో. మీరు గమనించాలి ఈ విషయాలు. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో, దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటుందో, దేవుని మాట వింటుందో వాళ్ళను మాత్రమే దేవుడు ఈ 2026లో కాపాడుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి మాటలు జాగ్రత్తగా. 26 మొత్తం మనం సంతోషంగా ఉండాలంటే మనం కొన్ని వదలవలసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని మానుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అవి మానుకోవాలి. 25లో నేను ఎలా ఉన్నా కూడా నన్ను కాపాడిన దేవుడు 26లో ఎందుకు కాపాడని కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించావనుకో దించుతాడు. ఇప్పటికి ఎన్ని రోజులైంది మనం వచ్చి? 11వ రోజు ఈరోజు. ఇంకా ఈ రావటానికి ఎంతకాలం ఉందండి? ఇంకా చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. ఇప్పుడు 11వ రోజుకి వచ్చిన మనం 10 రోజులు గడిపోయిన రోజులను బట్టి మనం ఆనందపడవలసిన విషయం ఒకటి ఉంది. ఈరోజు చెప్పగలరు ఎవరైనా? 11వ రోజుకు చేరుకున్నటువంటి మనం గడిచిన 10 రోజులను బట్టి ఆనందపడవలసిన విషయం ఒకటి ఉంది. చెప్పండి ఎవరైనా తెలిస్తే. ఏంటో తెలుసా ఆనందం? 10 రోజులు దాటి 11వ రోజుకి వచ్చినామంటే చావును తప్పించుకొని వచ్చాం. 11వ రోజుకి తప్పించింది ఎవరు? దేవుడు. మరి ఇంకా ఉందిగా ముందు, చాలా ఉంది కదా, చాలా ఉంది ముందు ఇంకా. మరి అదంతా తప్పించబడాలి, మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి 26లో ఏం కోరుకుందాం మనం? ఈ 26లో ఏం మార్చుకుందాం మనం?
చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం ఏం కోరుకోవాలో, ఏం మార్చుకోవాలో. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం పైన 15 చదువుకొని 20కి వెళ్దాం మనం. నేడు జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుటుంచాను. 26లో కూడా నీ ఎదుట 4 ఉంచాను. నీ ఎదుట ఏం కావాలో డిసైడ్ చేసుకో. జీవం కావాలా? మేలు వస్తుంది. కీడు కోరుకుంటున్నావా? ఖచ్చితంగా మరణం వస్తుంది నీకు. కాబట్టి 20 దగ్గరికి వెళ్ళిపోదాం. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు ఏం కోరుకోవాలి? ఇప్పుడు చెప్పండి. ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. జీవాన్ని కోరుకోవటం అంటే ఎక్కడుంది జీవం? వాక్యంలో ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఎందుకు నీ వాక్యం నన్ను బ్రతికించిందంటే బ్రతికించగలిగేటటువంటి శక్తి, జీవం వాక్యంలో ఉంది. ఈరోజు ఎంతోమంది ఈ భాగ్యాన్ని, ధన్యతను విడిచిపెట్టి మట్టిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంత భాగ్యాన్ని మనకిస్తే ఎంజాయ్ చేసి తిరుగుతున్నారు. ఈరోజు బయట చాలామంది ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉండొచ్చు, అనీతిమంతుడు వలన నీకు ఆపద తెప్పిస్తాడు దేవుడు. అందుకే బైబిల్లో మాట్లాడుతున్నాడు, నువ్వు హ్యాపీగా ఉండాలంటే జీవాన్ని కోరుకో. జీవాన్ని కోరుకో. ఉన్నారంటారా జీవాన్ని కోరుకున్నోళ్ళు? ఉన్నారండి? ఎక్కువ కాలం బ్రతకాలని ఎంతమందికి ఉంటుందండి? ఇంకా సేపట్లో చచ్చే ముసలిదాన్ని కూడా అడిగితే ఏమంటుంది? ఇంకా సేపటి చచ్చే ముసలిదాన్ని అడిగిన ఏమంటుంది? ఆల్రెడీ 97 సంవత్సరాలు వచ్చినాయి. వచ్చాడు ఒక ఆయన, మరి ఇంకా ఎంతకాలం బతుకుదాం అనుకుంటున్నాం బామ్మగారు అని అంటే, ఆ 3వ దాని పెళ్ళయిందా బతకాలన్నదంట. 3వది ఎవరు? మనవరాలకు పుట్టిన మనవరాలు. దాన్ని బట్టి ఆలోచించండి ఇక మీరు. ఆ 3వ దానికి కూడా పెళ్ళయిందా బతకాలంటుందంట. అప్పటికి 97 వచ్చినాయి ఇంకా. ఏమండి? అంటే మామగారికి కూడా ఎంతకాలం బతకాలని ఉంది? ఇంకా బతకాలని ఉంది కొంతకాలం. ప్రతి మనిషికి అది ఆలోచన ఉంటుందండి. నేను ఎక్కువ కాలం బతకాలి, నా బిడ్డల పెళ్ళయిందాక బ్రతకాలి, ఇదిగో ఇల్లు కట్టిందాక బ్రతకాలి, ఇది సంపాదించిందాక బ్రతకాలి, ఇదిగో నా మనవరాలు పెళ్ళయిందాక బ్రతకాలని ప్రతి ఒక్కడికి ఉంటుందండి ఈ ఆలోచన. కానీ బ్రతుకునిచ్చి బ్రతికించే దేవుని కోసం బ్రతకకపోతే నిన్ను ఎందుకయ్యా ఉంచాలి భూమి మీద? ఆలోచించు. ఎందుకు ఉంచాలి నిన్ను భూమి మీద? దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మాటలు వింటున్నావా? మాట ప్రకారం బ్రతుకుతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు ప్రభు అనంటే తూ అని ముఖాన్ని వస్తాడు ఆయన. మనుషులే కదండి ముఖం ముందు పట్టుకొని వస్తారు. దేవుడు ఎందుకు వస్తాడు అనుకుంటున్నారా మీరు? దేవుడు కూడా ఊహిస్తాడు. తెలుసా మీకు? నవ్వుతాడంట ఆయన. దేవుడు నవ్వుతాడంటండి. చుట్టూ ఉన్నోళ్ళు నవ్వుతేనే తట్టుకోలేకపోతున్నావు. డైరెక్ట్ దేవుడు యాక్షన్లో దిగి నవ్వితే నిన్ను ఇరికించి నవ్వుతాడు ఆయన. ఇరికించి నువ్వు పడే టెన్షన్లు బట్టి నవ్వుతాడు ఆయన. నువ్వు కూర్చొని ఏడుతుంటే నవ్వుతాడు ఆయన. నీ చుట్టూ ఉన్నోళ్ళు నవ్వుతుంటే ఏడుతుంటే నీ కోపం వస్తుంది. అప్పుడు రావాలని తెప్పిస్తాడు అవన్నీ. అందుకే అంటున్నాడు, మీరు హ్యాపీగా ఉండాలంటే జీవవాక్యమును కోరుకోండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం జీవవాక్యమును కోరుకోమంటున్నాడు. హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే జీవవాక్యమును కోరుకోమంటున్నాడు. మరి జీవవాక్యమును కోరుకోవాలంటే నువ్వు బర్రెల కాడికి వెళితే జీవం రాదు. మందిరం ఎక్కొట్టి ఓళ్ళమ్మడి తిరిగితే రాదు. మందిరం ఎక్కొట్టి నీకు నచ్చినట్టుగా తిరిగితే రాదు. మరి నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే, సంతోషంగా ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకోవాలంటే ఆ జీవవాక్యమును ఎక్కడికొచ్చి కోరుకోవాలో, ఎక్కడికొచ్చి అనుసరించి వినాలో చెబుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా విను. నాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులున్నారు. ఎవరు చేస్తాడు మేలు ఈ భూమి మీద? మీ పుట్టింటోళ్ళు చేస్తారా? ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, పుట్టింటోళ్ళకి ఫోన్ చేయి. ఎవడన్నా కాపాడతాడా మీ పుట్టింట్లో? పోనీ అత్తింట్లో ఎవడన్నా కాపాడతాడా?
కట్టుకున్న భర్త కానీ, కడుపును పుట్టిన బిడ్డలు కానీ, నీ తోబుట్టువులు కానీ, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, పార్టీ నాయకులు కానీ, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ టెక్నాలజీ వ్యవస్థ కూడా నిన్ను కాపాడలేదు. ఏ ఒక్కడ మేలు చేయలేడు. మరి ఎవడు చేయాలి మేలు చేస్తే నీకు అంటున్నాడు. భక్తులు అంటున్నాడండి, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయ్. ఎందుకు దేవుని సన్నిధి? ఎందుకండి దేవుని సన్నిధి? ఆయన ప్రకాశం, ఆయన కాంతి. ఎందుకు అంటున్నాడు దేవుని కాంతి? ఎందుకంటే ఆయన మందిరములో మాత్రమే మనల్ని బ్రతికించగలిగే జీవవాక్యపు వెలుగు అక్కడ దొరుకుతుంది మనకి. ఆ వెలుగు అక్కడ మాత్రమే ఉంది. దానిని నేర్చుకోవటానికి రండయ్యా 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 ప్రభు పిలిచాడు పిలిచాడు పిలిచాడు, పిలిచేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రవక్తలు పంపించాడు, పిలిచారు పిలిచారు వెళ్ళిపోయారు. అపోస్తులు వచ్చారు, వాళ్ళు పిలిచారు పిలిచారు వెళ్ళిపోయారు. ఈ తరంలో మాలాంటి వాళ్ళని పెట్టాడు, రండయ్యా రండయ్యా రండయ్యా. ఒకనాడు నోవాహు గారు షిప్ కడుతున్నాడు. షిప్ కట్టుకుంటా దారి పొడుగుతని చెప్పాడు, ఒరే నాన్న జలప్రాళయం రాబోతుందిరా, రండి షిప్పులోకి రండి, షిప్పులోకి రండి, కడుతున్నా రండి, కడుతున్నా రండి. ఏ ఒక్కడైనా వచ్చాడా? ఒక్కడైనా వచ్చాడా? ఏమండి, జ్ఞానం జీవులకు ఉందా జీవుడికి ఉందా? అంటే జంతువులకు ఉందా మనిషికి ఉందా అని అర్థం. జీవులు అంటే జంతువులు, పక్షులు, పురుగులు. జీవుడు అంటే మనిషి. ఈరోజు అదే మాట్లాడాను మారేమంటలో. కాలాన్ని ఎరిగే జ్ఞానం జీవులకుందా జీవుడికుందా? కాలాన్ని ఎరిగేటటువంటి తత్వం మనుషుల్లో లేదండి. ఎందుకంటే మనిషి అజ్ఞానంగా మారిపోయాడు. జ్ఞానం లేదు మనిషిలో. జ్ఞానవంతులని మంచి మంచి పేపర్ స్టేట్మెంట్లు, మంచి జ్ఞానవంతులని మంచి మంచి షీల్డ్ మీద పేర్లు, కానీ గ్రంథం ముందుకొచ్చి చూస్తే జీరో. అందుకే దేవుడు తన గ్రంథంలో ఎన్నో విలువైన మాటలు రాయించి ఈ సమాజాన్ని మేల్కొల్పుతున్నాడు. మాకు మేలు చేసేవారు ఎవరో లేరు. భక్తుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి చూస్తే మాకు మేలు చేసేవాడు ఎవడో లేడయ్యా. మాకు మేలు అంటే దొరుకుతుంది అని అంటే, మేలు చేయగలిగేటటువంటి నీ సన్నిధి కాంతి మాత్రమే మాకు మేలు చేయగలుగుతుంది. ఏంటా మేలు తెలుసండి? ఈ ప్రపంచ దేశాల్లో ఎవ్వడు చేయనటువంటి మేలు. ఈరోజు ఒకవేళ నీ దగ్గర భోజనం లేకపోతే మేలు చేస్తారు, భోజనం పెట్టి. నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చి మేలు చేస్తారు. వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చి మేలు చేస్తారు. అప్పులో ఉన్నాం, బాధపడుతున్నావంటే కొంత సాయం చేసి నీ అప్పును ఒడ్డెక్కించి మేలు చేయగలుగుతారేమో. కానీ ప్రాణం పోతుందయ్యా అని కేకలేస్తే ఎవడండి ప్రాణం ఇవ్వగలిగేది? మీరు ఆలోచించండి. ఇస్తాడు ఎవడైనా? ఇస్తారండి? కళ్ళ ముందే గిలగిల 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 కొట్టుకుంటున్నా సాటి మనిషి దూరంగా పారిపోయి వాడి ప్రాణం వాడు కాపాడుకున్నాడే తప్ప, ప్రాణం పోతున్నటువంటి వ్యక్తిని కాపాడలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో నిలబడిపోయారండి కొంతమంది. అదే దేవుని కృప నీతో ఉంటే, ఆ దేవుని ఆశీర్వాదం నీతో ఉంటే ఖచ్చితంగా నిన్ను కాపాడి తీరుతుంది అది. అందుకే 119వ కీర్తనలో ఒక మాట చాలా బాగుంటుందండి. ఆ మాట చాలా బాగుంటుందండి. ఆ మాట ఒకసారి చూడండి. 119వ కీర్తన 50వ వచనంలో. అబ్బా ఎంత బాగుంటుందండి. వచ్చినప్పుడు కారులో కూడా ఈ పాట పెట్టుకొని వచ్చాం మేము. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నాకు బాధ వస్తే ఇదే నాకు నెమ్మది. దేవుని వాక్యం మాత్రమే మనల్ని సేద తీరుస్తుందని మీరు అనుకోవచ్చు. అసలు వాక్యం ఏంటి, నా దగ్గరకు వచ్చి సేద తీర్చడం ఏంటో నువ్వు అనుకుంటావు. అసలు ఎవడో ముఖ పరిచయం లేనివాడు వస్తాడు నీ దగ్గరికి నిన్ను ఆదరించడానికి, నిన్ను సేద తీర్చడానికి వస్తాడు. అది ఎవరి కృప? దేవుంది కాదా? వరదలు వచ్చినప్పుడు ఒక సందర్భం మీకు చెప్పే చాలాసార్లు. బాగా వరదలు వచ్చేసి ఇళ్ళన్నీ కొట్టుకొని పోయి మునిగిపోయేటటువంటి పరిస్థితి, చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది కొంతకాలం క్రితం. అట్లాంటి పరిస్థితుల్లో ఒక భక్తుడు దేవుణ్ణి చూడాలని తపన, దేవుడు సాయం చేయాలన్న కోరిక కలిగి మునిగిపోతా ఉన్నాడు.
ఆ మునిగిపోతున్నటువంటి సమయంలో ఒక పడవ వేసుకొని కొంతమంది వచ్చారు ఈయన దగ్గరికి. వచ్చేవరే నాయన మునిగిపోతున్నావురా, రారా, వరద పెరిగిపోతుందిరా, మునిగిపోయే పరిస్థితి వస్తుందిరా, వచ్చారా బాబు అని అంటే, దేవుడు వచ్చి కాపాడతాడులే, మీరు బాగుండరా అన్నాడు. మరలా కొంతమంది వచ్చారు. మరలా కొంతమంది వచ్చి, ఒరే నాన్న వరద పెరిగిపోతుందిరా, మునిగిపోతున్నావురా, త్వరగా వచ్చేరా, వెళ్ళిపోదాం మనం, అందరు ఎక్కేసారా, లాస్ట్ నువ్వే మిగిలేవరా అంటే, నా కోసం దేవుడు వస్తాడు, మీరు ఎవరో రావద్దు, దయచేసి వెళ్ళిపోండి అన్నాడు. మూడోసారి హెలికాప్టర్లో వచ్చారు. అంతా అయిపోయింది, చేదాడిపోయింది. ఇక వచ్చేసి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఒరే నాన్న ఇక మిగిలింది నువ్వే రా, ఇక లాస్ట్ దశలో ఉన్నావు, మరి 10 నిమిషాల్లో మొత్తం మునిగిపోయి చచ్చిపోతావరా, ఇక రారా బయటకనంటే, నేను చివరి దశలో ఉన్నా, నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, ఆ నమ్మకం నాకుంది అన్నాడు. మునిగిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి ముందుకు వెళ్ళి, నేను భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు వస్తావని, నువ్వు కాపాడుతావని వాళ్ళు వీళ్ళు చెబితే విన్నాను. ఆ తర్వాత నేను కూడా అదే చూద్దాం అనుకున్నాను, అదే చేస్తావని నేను అనుకున్నాను. కానీ ఏంటయ్యా నువ్వు కదలలేని పరిస్థితిలో ఉండిపోయావు, నాకు సాయం చేయలేని పరిస్థితిలో ఉండిపోయావు అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వారి పిచ్చోడా, ఫస్ట్ పడవేసుకొని వచ్చింది ఎవరు అనుకున్నావు? నేనే రా, ఎర్రుబాగులోడా అన్నాడు ఆయన. ఫస్ట్ వచ్చింది నేనే రా, నేనే వచ్చాను నేను కాపాడదామని. మరి రెండోసారి వచ్చింది ఎవరు? రెండోసారి కూడా నేనే వచ్చా. మరి మూడోసారి వచ్చింది ఎవరు అనుకున్నావు? మూడోసారి కూడా నేనే వచ్చా. వచ్చావా మరి నువ్వు, అందుకే చచ్చావు అన్నాడు దేవుడు. మన పరిస్థితి కూడా అంతేనండి. మొండికేసుకొని కూర్చొని నువ్వే రావయ్యా, నువ్వే రావయ్యా అంటావు. ఆయన రాడు. ఆయన వస్తే నువ్వు బతకవు. మళ్ళీ ఆయన వస్తే నువ్వు బతకవు. మరి బతుకుతావా? ఆయన రాడు. డైరెక్ట్గా యాక్షన్లు తీసుకోడు ఆయన. ఆ పక్కన వాళ్ళని లేపుతాడు. లేపేసి వెళ్ళు, పలానాడు బాధలో ఉన్నారంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చెళ్ళి. దేవుడు ఓదార్చమని పంపిస్తే ఈ పక్కన ఒకడు ఉంటాడు కదా, మనకి యాంటీ ఉంటాడు ఒకడు, ఆడు ఇంకొకరిని లేపుతారు. ఎవరిని? బయట కాదు, ఇంట్లోనే లేపుతారు. వచ్చిందిలే మాలా ఓదార్పుగా ఆడు ఇయ్యాల, ఇన్ని రోజులు లేదు, ఇవాళ వచ్చింది బాగా ఓదార్చడానికి. వెనకాల ఏం పెట్టుకొని వచ్చిందో ఓదార్చడానికి, కానీ ఇక్కడ పొల్ల పెడతారు. వచ్చాడు పెడతారా పెట్టడా? ఉంటే ఇలాంటివి జరుగుతాయి. బైబిల్లో అంటున్నాడు కదా, నా మాటే నీకు నెమ్మదిస్తుంది అంటున్నాడు అండి దేవుడు. నా మాటే నిన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు దేవుడు. మరి ఈ మాట ఎక్కడ దొరుకుద్దండి? మార్కెట్లో దొరుకుద్దా? ఎమ్మా, పిల్లోళ్ళు చదువుకున్న పాఠశాలలో ఉందా? యూనివర్సిటీల్లో ఉందా? గ్రంథాలయాల్లో ఉందా? పోనీ ఏ దేశంలో ఉందో చెప్పండి, తెచ్చుకుందాం వెళ్ళి మనం. ఏ దేశంలో ఉందండి మాట? ఎక్కడుంది మాట? మన అరచేతిలో ఉంది మాట. దీన్ని ఇక్కడ పెట్టుకొని మనం లోకం వెంట పడతా ఉంటాం. వెళ్ళిపోయి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు గుర్తొస్తాడు మనకి. ఎప్పుడు? ప్రాణం మీదకి వచ్చాక ప్రభు గుర్తొస్తాడు మనకి. ప్రభు అంటాడు అప్పుడు, ఎవరు బాబు నువ్వు ఇంతకని అడుగుతాడు ఆయన. ఏంటి పరిస్థితి? మన పరిస్థితి ఈరోజు ఆరోగ్యం ఉందని, ఈరోజు డబ్బు ఉందని, ఈరోజు సపోర్ట్ ఉందని, నీ దేహంలో అవయవాలన్నీ బాగున్నాయని మందిరాన్ని ఎక్కొట్టి సంవత్సరాలు ఏమంటే సంవత్సరాలు నువ్వు నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు కదా. దేవుడు ఏమైనా గుడ్డోడు అనుకున్నావా? నీకులాగా దేవుడు ఎందుకు ఆశిస్తున్నాడు నీకు తెలుసా? ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నువ్వు మారతావని ఫస్ట్ చూపించాను మీకు. ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఫస్టే ఎందుకు చూపించాను మీకు ఈ మాట? నువ్వు మారాలని కోరుతున్నాడు. కాబట్టి జీవం కోరుకోండి. జీవాన్ని కోరుకున్న మీరు దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వస్తే మీకు మేలు జరుగుతుంది అంటున్నాడు. మరి ఇప్పుడు దేవుని సన్నిధికి రమ్మన్నాడు, మేలు జరుగుతుందని చెప్పాడు. మరి దేవుని సన్నిధికి మనం వచ్చేసాం. వచ్చినటువంటి మనం మరి దేవుని సన్నిధికి వచ్చి ఏం అడగాలి? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైండు అనుకుందాం కాసేపు. అలా కనపడలేండి, ఎవడ కనపడ్డు. దేవుని చూసినోడు ఎవడు లేడు. ఉన్నాడు బైబిల్ ఎక్కడైనా? దేవుణ్ణి చూసిన వారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు సపోజ్ మనం అనుకుందాం దేవుడు కనపడి ఇప్పుడు అడుగుతున్నాడు, ఈ జెంట్స్ కొద్ది కానీ స్త్రీలను అడుగుతున్నా. ఇప్పుడు దేవుడు కనపడి మీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, అమ్మా ఒక వరం అడుగు, నీకు వరం ఇస్తా అన్నాడు దేవుడు. ఇప్పుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనకే. నీకు ఏం కావాలో ఒక వరం అడుగు, అది ఇచ్చేస్తా, శాశ్వతం అన్నాడు దేవుడు. ఆడవాళ్ళు అయితే ఏమడుగుతారు? నా అంతాడు లేనమ్మ నా అంతాడు అడుగుద్ది. మంచి పట్టు చీర లేనమ్మ పట్టు చీర అడుగుద్ది. ఇంట్లో చూసే డబ్బా టీవీ అనుకో, నాకు పెద్ద ఎల్ఈడి టీవీ అంటమాట ఒక ఆవిడ. అవునా కాదా?
వడ్డానం లేనామో వడ్డానం అడిగిద్ది. ఏ ఆలోచన ఉన్నామో ఆ ఆలోచన టప 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 లిస్ట్ అంతా రాసి ఆయన ముందు పెట్టుద్ది. ఆయన అంటాడు అన్నీ వద్దు, ఒక్కటడుగు అంటాడు ఆయన. అది శాశ్వతమేగా. నీకు ఏమడుగుతారు చెప్పాలి టపటప. ఇట్లే ఒక భక్తుడు తపస్సు చేస్తూ ఉంటే వాడు అనుకున్న దేవుడు ప్రత్యక్షమై భక్త, నీ భక్తికి నేను ముక్తుడయ్యాను, మరి ఏం కావాలో కోరుకున్నానా అని భక్తుడు చెప్పాడు దేవుడు. ఆడనుకున్న దేవుడు. ఈ భక్తుడు నిదానంగా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పరా భక్త అన్నాడు దేవుడు. ఇప్పుడు ఈ భక్త ఆలోచన చేశాడు. ఇప్పుడు బాగా హై రేంజ్లో మార్కెట్లో నడుస్తుంది ఏంటబ్బా అని కాసేపు ఆలోచించి నాకు బంగారం కావాలయ్యా అన్నాడు. ఎంత కావాలరా అంటే అంతా ఇంత కాదు కానీ నేను పట్టుకుందాల బంగారం కావాలన్నాడు ఈయన. ఒరే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించరా అన్నాడు. అస్సలు తగ్గేది లేదు ఈ విషయంలో. నాయన పట్టుకుందాల బంగారం కావాలన్నాడు. ఎరా కన్ఫర్మ్ చేసుకొని చెప్పరా? కన్ఫర్మ్, ఇక నేను ఏం పట్టుకుంటుంది నాకు బంగారం కావాలన్నాడు. ఓకే నీకు ఇచ్చేస్తున్నాను రా భక్త, వెళ్ళిపో అన్నాడు. అదే వరం ఇక ఆయనకి. ఇంటికి పోయాడు. ఇంటికి పోగానే ముందు ఎంట్రన్స్లో ఉన్న తలుపులను అంటుకున్నాడు, బంగారం అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళాడు. ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. ఏమ్మాయి గబగబా అన్నం పెట్టుకున్నా, నేను ఆకలి అవుతుంది నాకు, మరి నేను మళ్ళీ అర్జెంట్గా నేను బయటికి వెళ్ళి మరి నా టాలెంట్ ఏంటి మరి సమాజానికి చూపించాలి కదా, మరి నువ్వు గబగబా భోజనం పెట్టుకురా, ఈ లోపు నేను కాళ్ళు కడుక్కుంటా అని చెప్పి బర్రని తొట్టుకాడికి వెళ్ళి, ఆ రోజుల్లో మరి రాగి చెంబులు ఉంటాయి కదండి, బర్రనీళ్ళు రాగి చెంబు పట్టుకున్నాడు. రాగి కాస్త బంగారం అయిపోయింది. నీళ్లు పట్టుకున్నాడు, నీళ్ళు కాస్త బంగారం అయిపోయింది. ఇంకా బర్రను పరిగెత్తుకొని లోనికి వచ్చాడు. ఇంటికి లోపలికి వచ్చేసి అమ్మాయి నేను దేవుడు నాకు వరం అడిగాను, దేవుడు నాకు వరం ఇచ్చేసేసాడు అని చెప్పగానే ఏం వరం నాయనా అని అడగంగానే చెప్తున్నాడు. ఇదిగో అటు చూడు, ఒకసారి తలపెంగ చూడు, ఓరి భలే బంగారం అయింది, భలే బంగారం, ఇదిగో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇది పట్టుకున్నా, ఇది బంగారం అయింది, ఇది పట్టుకున్న బంగారం అయింది. సర్లే కానీ తర్వాత బంగారం గురించి కానీ ముందు భోజనం తినయ్యా పెందల కాడ అని చెప్పి భోజనం పెట్టింది. ప్లేట్ ఎలా పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. అలా భోజనంలో చేయి అలా పెట్టాడు, బంగారం అయిపోయింది. బంగారం తింటాడు ఎవడైనా? మెడలో వేసుకొని పోజులు కొట్టడానికి పనిచేస్తుంది. ఆకలి అయితే గొంతులో దిగటానికి బంగారం పనిచేయదు. పనిచేస్తుందా? పనిచేయదు. ఇప్పుడు ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. వారం గడిచిపోయింది, 10 రోజులు అయిపోయింది, కళ్ళ ముందు తలతలతలలాడే బంగారం కనపడుతుంది, కానీ కడుపు నిండటానికి మాత్రం ఆహారం లోనకే వెళ్ళట్లా. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు మళ్ళీ చెప్పండి? ఏమీ లేనప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు అన్నీ వచ్చాక కూడా ఎవరు గుర్తొచ్చారు? ఎందుకు గుర్తొచ్చాడు? అన్నీ వచ్చాక ఇది నిండితే ఆయన గుర్తురాడు. ఇది నిండకోకుండా ఎన్నున్నా ఆయన గుర్తొస్తాడు ఎవరికైనా. ఇప్పుడు పరుగును పరిగెత్తుకుని ఆడికి వెళ్ళిండు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మళ్ళీ మొదలుపెట్టిండు. దేవా నువ్వు ఇచ్చిన వరం నేను చచ్చేదాకా వచ్చేసింది, కాబట్టి నీ వరం నువ్వు తీసేసుకో తూచ్ అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. మన వరాలు కూడా అలాగే ఉన్నాయి. కొన్ని వరాలు మందిరానికి వస్తే మేలుందని చెప్పాడు కదా అని ఇక్కడికి వచ్చి, అయ్యా 2 లక్షల అప్పు ఉంది, తీరుతువా? పిల్లోడికి ఉద్యోగం రావట్లే, ఇస్తావా? పొలానికి అది కావాలి, పిల్లోడికి ఇది కావాలి, మా ఇంటికి అది కావాలి, మా ఇంట్లో కూలర్ లేదు, మా ఇంట్లో ఏసీ లేదు, మా ఇంటికి స్లాబ్ లేదు. దీనికోసం ఇక్కడికి వచ్చేది. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? బయట షాపుల్లో దొరుకుతాయి. ఇవన్నీ ఎవరి వలన దొరుకుతాయి? ఇవన్నీ మనకి ఈ భూమి మీద ఉన్న మనుషుల వలన దొరుకుతాయి ఇవన్నీ మనకి. మరి ఇక్కడ అడగకూడనివి అడిగేస్తున్నాం, మనం అడగవలసిన దాన్ని మర్చిపోతున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ఈ భూమి మీద దొరికేది దేవుని దగ్గరకు వచ్చి మనం కండిషన్స్తో అడగకూడదు ప్రియులరా. మరి దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఏ వరం అడిగితే దేవుడు అడగమంటే అడగాలి. మనం ఏమడగాలి తెలుసా? దేవుని మందిరానికి వచ్చింది మనం చూద్దాం. బైబిల్లో 21వ కీర్తన. మందిరానికి వచ్చిన మనమంతా ఏమడగల చూడండి. భక్తుడు అడుగుతున్నాడు అక్కడ. 21వ కీర్తన 4వ వచనం చూద్దాం ప్రియులరా. ఇప్పుడు చెప్పండి, ఏమడగాలి మందిరానికి వచ్చి? ఇప్పుడు దేవుడు 10 కాసులు బంగారం ఇవ్వమని అడిగారు, మీరు ఇచ్చేశాడు. మంచి ఇల్లు కావాలనుకున్నారు, ఇచ్చేశాడు. ఆస్తులు కావాలనుకున్నారు, ఇచ్చేశాడు. అన్నీ ఇచ్చేశాడు దేవుడు. అన్నీ ఇచ్చేసి, అడిగినవన్నీ ఇచ్చేశాడు దేవుడు. మరి దేవుడు అడుగుతున్నాడు, ఒరే నాన్న, మరి నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చాను కదా, మరి నాకు ఒకటి కావాలరా నీ నుంచి, మరి ఇస్తావని అడిగితే ఈ అన్నీ ఇచ్చిన ఆనందంలో ఉంటావు నువ్వు. దాని గురించి ఆలోచన చేయవు అసలు.
ఇవన్నీ అడిగినవన్నీ ఇచ్చిన ఆనందంలో ఉంటావు నువ్వు. మనం కూడా చూడండి, నేను కొత్త వస్తువు కొనేటప్పుడు ఆడు ఎన్ని బొక్కలు ఉంటాయో మనకు తెలీదు. మనం మాత్రం కొత్త వస్తువు మైండ్లోనే ఉంటాం మనం. అందుకనే మన వీక్నెస్ చూసుకొని ఫైనాన్షియల్ గట్టిగా ఎత్తడం మనకు చివరిదాకా. అర్థమవుతుందండి? అందుకే మనం ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడు మన మైండ్ అంతా కొత్త వస్తువు మీద ఉంటుంది. వాడేసే రేట్ల మీద, వాడేసే ఫైనాన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయం తర్వాత. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చాను నేను, కానీ నీ నుంచి నాకు ఒకటి కావాలరా నాయన. మరి ఇన్ని ఇచ్చాను కదా, మరి ఇన్ని ఇచ్చినప్పుడు మరి నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను నేను. మరి నువ్వు ఇవ్వగలవా అని అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను తండ్రి. అడుగు, ఏం కావాలి? బీరువా కావాలా? ఏం కావాలా? 10 ఎకరాల దాంట్లో 1 ఎకరం కావాలా నీకు? 10 కాసులు బంగారం ఇచ్చాక 2 కాసులు ఇచ్చేయమంటావా? ఒరే నాన్న, ఇవన్నీ నాకు వద్దురా, ఇవన్నీ నాకొద్దు, నీ ప్రాణం నాకు కావాలని అడుగుతాడు దేవుడు. ఏం చేస్తావు అప్పుడు? ఈ 10 ఎకరాలు ఏమైపోతాయి? ఆ 10 కాసులు బంగారం అయిపోయిపోద్ది. నువ్వు కట్టుకున్న ఇల్లు ఏమైపోద్ది? నేను నమ్ముకున్నటువంటి నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, వీళ్ళంతా ఏమైపోతారు? మనం అడగవలసింది మందిరానికి వచ్చి అవన్నీ కాదండి. ఏం అడగాల? భక్తుడు చెబుతున్నాడు చూడండి. ఈ 26 సంవత్సరం అంతా కూడా హ్యాపీగా నువ్వు ఉండాలంటే ఏం అడగాలో మందిరానికి వచ్చి నేర్చుకో ముందు. ఆశ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. చూసారండి? అంటే మనం ఆయుష్ను అడిగితే దేవుడు ఇంకేమిస్తున్నాడు దాంతోపాటు? మనం ఆయుష్ను అడిగితే మనకు దీర్ఘాయువునిస్తున్నాడు దేవుడు. ప్రతిరోజు ప్రార్థనలో ఒకటే చేస్తానండి నేను. ప్రతిరోజు ప్రార్థనలో, దేవా, గడిచిపోయినటువంటి కాలమంతా మా పట్ల ఎంత కృప చూపించి, ఎంత ప్రేమ చూపించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచావు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. గడవబోతున్న దినాలు అది నీ చిత్తము నాయన అని చెప్తాను నేను. నీ చిత్తం. ఏమో సాయంత్రానికి చచ్చిపోవచ్చు, లేకపోతే ఇంకొక గంటకు చచ్చిపోవచ్చు, ఎవరు చెప్పగలడు దానికి? అది నీ చిత్తం అయితే నేను బ్రతుకుతాయి భూమి మీద. భోజనం తినేటప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేస్తానండి, దేవా, ఈరోజు ఈ భోజనం తింటున్నానంటే అది నీ కృప తండ్రి మా పట్ల. ఈరోజు ఇలా ఉన్నానంటే అది నీ కృప తండ్రి, నువ్వు ఇచ్చిన భిక్షయ్య మాకు ఈ బ్రతుకు. అలా ప్రార్థన చేయాలి. అంతేగాని నా బలం వలనో, లేకపోతే నా కష్టార్జితం వలనో, లేకపోతే నా ప్రాపర్టీ వలనో నేను ఈరోజు ఇలా ఉన్నానని అహం నీలోకి వచ్చిందా, తీసేస్తాడు కోటి. అందుకే భక్తులు చెప్తున్న మాట చూడండి, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఆయన సన్నిధిలో ఏమడగాలంటే ఆయుష్ నిమ్మని అడగాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి ప్రియులారా? ఈ మాట ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? దేవా, నాకు మంచి ఆయుష్నివ్వయ్యా, నీ కోసం బ్రతుకుతా, నీ పని కోసం బ్రతుకుతా, నీ మందిరంలో క్రమం తప్పకుండా మందిరానికి వస్తాను, నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నీ యొక్క మాటలు సమాజానికి ప్రకటించేదానిగా నేను ఉంటాను నాయన, నాకు ఆయుష్నివ్వు. ఇలా పోరాడు దేవునితో, ఇలా యుద్ధం చేయ దేవునితో, ఆయుష్నిస్తాను నీకు. ఇలా కాకుండా ఆయన పనికి ఉపయోగపడకుండా, ఆయన గురించి ఆలోచన చేయకుండా, ఆయన ఇచ్చిన ఆయుష్ని ఆయన పని కోసం సద్వినియోగపరచకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ఎందుకయ్యా నీకు ఆయుష్ ఇవ్వాలి? ఎందుకయ్యా నీ దేవుడు కాపాడాలి? నువ్వు ఆలోచించు. అందుకే 34వ కీర్తనలో చెబుతున్నాడు, అనేక దినాలు బ్రతకాలని మనిషికి ఉంటుంది, కానీ బ్రతికేది ఎవడ భూమి మీద అనేక దినాలు? క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. 34వ కీర్తన 12వ వచనం చూడండి. 34వ కీర్తన 12వ వచనం చూడండి, ఏమన్నా ఎంత బాగుంటుంది. మళ్ళీ చదువుతాలి, మంచి చదువు అన్నమాట. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? క్వశ్చన్ వేస్తున్నాడు చూడండి. బ్రతకాలని ఆశ ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఈ సమాజంలో చేయొత్తనంటున్నాడు భక్తుడు. ఎవరికి ఉంది బ్రతకాలని ఆశ? మేలు పొందొచ్చు, అనేక దినాలు బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరిని ఎక్కువ కాలం బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? ఉన్నాడండి? ఉన్నారా? ఖచ్చితంగా నేను 70 పూర్తి చేసుకున్నాకే చస్తాను అని రాసుకొని చూపించేవాడు ఎవరైనా చూపించండి, ఉన్నాడా? ఖచ్చితంగా 70 దాటి బతకగలననే దమ్మున్న మాట చెప్పగలేదు ఎవరో చెప్పమంటారా? యథార్థంగా నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెప్పొచ్చు ఆ మాట. ఎందుకంటే అంత మాట ఎందుకు చెప్పానంటే, విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళి ఒక్కసారి తొంగి చూడండి. ఎవరైనా 20, 30, 40 సంవత్సరాల్లో చచ్చిపోయిన విశ్వాస వీరులు లేరండి బైబిల్లో. ఉన్నారా? మరి వాళ్ళకిచ్చింది ఎవరు ఆయుష్? దేవుడే. మనకిచ్చింది ఎవరు ఆయుష్? దేవుడే. మరి వాళ్ళు ఎందుకు బ్రతికారు, మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఎందుకంటే
వాళ్ళు భక్తికున్న నిర్వచనాన్ని కలిగి బ్రతికారు. మనము భక్తి అనే వేషాన్ని ధరించుకొని స్వార్థం మానలేదు, అసూయ మానలేదు, ఈర్ష్య మానలేదు, దొంగతనం మానలేదు, బూతులు మానలేదు, ఏది మనం మానకుండా భక్తి అనే ముసుగేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంతే. అవునంటారా కాదంటారా? నువ్వు ఎవరికి లెక్క చెప్పక్కర్లా, చివరికి నాకు కూడా చెప్పక్కర్లా లెక్క. మరి ఎవరు చెప్పాలి? నిన్ను కట్టుకొని 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాపురం చేస్తాడు చూడు భర్త, ఆ భర్తకి నీ ఇంట్లో పాల లెక్క, కరెంటు బిల్లు లెక్క, సరుకులు లెక్క చెప్పాలి. కానీ బ్రతుకునిచ్చి బ్రతికిస్తూ మీ ఇద్దరిని జత చేసి 2 పిల్లల్నిచ్చి మీ కుటుంబాన్ని పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతున్నాడు చూసావు, ఆ దేవునికి మాత్రం ఈ 70 సంవత్సరాల జీవితంలో నువ్వేం చేసావో లెక్క మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఆయనకి. నేను ఎవరికి చెప్పనక్కర్లేదండి అని ముట్టె పొగరతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నేను ఎవడ చెప్పక్కర్లేదు అంటాడు, కానీ ఒక్కటిచ్చి మట్టిలో పెట్టిన తర్వాత లెక్క ఆయనకి చెప్పాలి. వెళ్ళి అర్థమవుతుందండి? లెక్క ఆయనకి చెప్పాలి. నువ్వు నాకు చెప్పక్కర్లేదు, ఊర్లో పెద్దలకు చెప్పనక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు, కానీ దేవునికి మాత్రం లెక్క చెప్పాలి, లెక్క అప్పచెప్పాలి. అందుకే అంటున్నాడు ఆయన, మందిరానికి వచ్చారు మేలు అనుభవించేవారు ఆయుష్ని కోరుకోండి, ఆ ఆయుష్ని కోరుకున్నవారు బ్రతికే అవకాశం ఉందని మాట్లాడుతుంటున్నాడు కదా. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినాలు బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడని చెబుతూ అసలు ఎందుకు ఎక్కువ కాలం బ్రతకలేకపోతున్నారు, ఎందుకు మేలు అనుభవించలేకపోతున్నారు, ఏంటి అసలు మనుషుల్లో ఉన్నటువంటి బలహీనత అని మీరు చూడగలిగితే ప్రియులరా, కింద 13 అంటున్నాడు చెడ్డ మాటలు అన్నాడు. ఎందుకు ఎక్కువ కాలం బతకట్లేదు మనిషి? చెడ్డ మాటలు. నెక్స్ట్ మాట, నీ నాలుక కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. అంటే ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ఉందా నీకు? అయితే తక్కువ మాట్లాడు. నెక్స్ట్ చెబుతున్నాడు ఎందుకు ఎక్కువ కాలం బతకట్లేదు. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానము వెతికి దానిని వెంటాడు. ఏమంటున్నాడండి? ఏం వెతకాలంట? కీడు చేయటం మాని మేలును వెతుకు, సమాధానం వెదకి దానిని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద ఉండకుండా కొట్టివేయబడుతుంది అంటున్నాడు. అంటే చెడ్డ పనులు మాననటువంటి వాడు ఖచ్చితంగా చస్తాడు అని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. మీరు ఆలోచించండి. చెడ్డ పనులు చేస్తున్నవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చావక తప్పదంటుంది గ్రంథం. ఇప్పుడు చెప్పండి, మనిషి ఎక్కువ కాలం ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? మీరు చెప్పండి. 3 విషయాలు ఉన్నాయి ఇందులో. మనిషి ఎక్కువ కాలం ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? 1, చెడ్డ మాటలు మాట్లాడటం వలన. 2వది కీడు చేయటం వలన. 3వది సమాధానము లేకపోవటం, సమస్యలను క్రియేట్ చేయటం. ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి మనిషి తన తత్వాన్ని మార్చుకుంటేనే బ్రతుకుతాడంటుంది గ్రంథం. ఇట్లాంటి తత్వం కలిగినటువంటి వారినే అక్రమము చేస్తున్నటువంటి వారుగా పోల్చింది గ్రంథం. కాబట్టి ఈ అక్రమమైనటువంటి క్రియలన్నిటిని కూడా విడిచిన వాడికే ఈ సంవత్సరంలో హ్యాపీనెస్ ఉంటుంది. దాని కొరకే 25లో నిన్ను క్షమించి నిన్ను ప్రేమించి 26లోకి ప్రవేశపెట్టినటువంటి దేవుని పట్ల భయము భక్తి కలిగి సంతోషంగా నీ కుటుంబం ఉండాలంటే వాక్యాన్ని నువ్వేం చేయాలి? విని గ్రహించి దాని ప్రకారం బ్రతకాలని గ్రంథం చెప్తా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం హ్యాపీగా ఉండాలంటే కొన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. మరొక మాట చూసి ముగించేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి 2025లో దేవునికి నచ్చని చెడ్డ కార్యాలు ఏవైతే చేసావో, ఒకవేళ నువ్వు చేసిన దేవుడు క్షమించి 26లోకి తీసుకొచ్చాడు నిన్ను. మరలా 26లో ఇంకా ఎచ్చలవిడిగా బ్రతకమని ఇవ్వలేదు నీకు. 26 నీ ప్రవర్తన దిద్దుకోమనిచ్చాడు, నీ బ్రతుకును మార్చుకోమనిచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. వేటిని విడిచిపెట్టాలి? చెడ్డ మాటలు విడిచిపెట్టు, కీడు చేయటం విడిచిపెట్టు, సమస్యలను క్రియేట్ చేసే పద్ధతులను విడిచిపెట్టు.
అక్రమమైనటువంటి ఈ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందురు అంటే ఈ అక్రమమైన క్రియలు విడవనటువంటి వాడు ఖచ్చితంగా చస్తాడని చరిత్రలో చెప్పాడు దేవుడు. మరి మానిన వాడికి ఆయుష్ ఉంది, మానని వాడికి మరణం ఉందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఏమండి, ఇది ఒక ప్రాంతానికి పరిమితమైందా? ఓవరాల్గా ప్రపంచ దేశాలంతటా జరుగుతుందా ఈ అక్రమం అనేది? మీరు చెప్పండి, ఎక్కడి వరకు ఉందండి ఇదంతా? ఒక మాట చూద్దాం బైబిల్లో, ఇంకో మాట చూద్దామా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది మహాజ్ఞానైన సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి వివిధమైన అన్యాయ క్రియలు. సూర్యుడు ఏ దేశంలో ఉంటాడు? భారతదేశంలోనే మాత్రం ఉంటాడా? ఏమ్మా, సూర్యుడు ప్రకాశింపనటువంటి దేశం ఉందా? ఏదైనా ఉందండి? సూర్యుడు ప్రకాశింపని దేశం ఉందా? లేదు. అందుకే ఏం మాట్లాడాడు? సూర్యుని క్రింద జరుగు చూడండి, వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని. బాధపడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు కనుక ఆదరించువాడు ఒక్కడును లేకపోయాను. చాలామంది అనుకోవచ్చు, ఈరోజు మేము బలంగా ఉన్నాం కనుక బలహీనులైనటువంటి మిమ్మల్ని బాధపరుస్తున్నాం, మమ్మల్ని ఎదిరించేవాడు, ఆదరించేవాడు, అడ్డుకునేవాడు, ఏమండి మమ్మల్ని ఆపగలిగేవాడు లేడని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ బాధపడుతున్న బలహీనుల యొక్క మొర నేను వింటానురా నాయనా. భూమి మీద ఉన్నటువంటి బలవంతులకు నేనే, బలహీనులకు నేనే, ఈ సర్వ మానవాళికి ఆ అధికారిని నేను ఒకడు ఉన్నానన్న సంగతి మీరు మర్చిపోయి మీ కింద స్థాయిలో ఉన్న వారిని మీరు బలహీనపరుస్తున్నారు, వాళ్ళని అన్యాయం చేస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు, బాధ పెడుతున్నారని చెబుతూ 2వ వచనంలో ఏమంటున్నారు చూడండి. 2వ వచనంలో, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారు ధన్యులు అనుకుంటేని. సొలొమోను గారు ఏమంటున్నారు తెలుసండి? బతుకున్నోళ్ళ కంటే చచ్చినోళ్ళే గొప్పోళ్ళు అంటున్నారు. అంటే బతుకున్నోళ్ళు మంచోళ్ళనా, చచ్చినోళ్ళు చెడ్డోళ్ళనా? ఏంటి దాని అర్థం ఏంటి? ఈ కాలంలో బ్రతుకున్నటువంటి మనుషులు దారుణంగా తయారవుతారని చెప్తున్నాడు ఆయన. అంటే చచ్చిపోయినోడే బెటర్, ఎందుకంటే వాడికి పాపం చేయటానికి కానీ ఈ సమాజాన్ని పాడు చేయటానికి కానీ వాడికి అవకాశం లేదు ఇక. కాబట్టి చచ్చినోడే బెటరు, బతుకున్నోడితోనే ప్రమాదం అంటున్నాడు సొలొమోను గారు. 3వ వచనం చూడండి, ఇంకేమంటున్నాడు? చచ్చినోడే కాదు ఇంకొకరు గొప్పోళ్ళు అంటున్నాడు అక్కడ. చూడండి, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులను చూడని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు అనుకుంటుని. చచ్చిన వాడి కంటే, బ్రతుకున్న వాడి కంటే పుట్టను చూసావా, ఆడు గొప్పడు అంటున్నాడు సొలొమోను గారు. చచ్చినోడేమో సగం తప్పులు చచ్చాడు, బ్రతుకున్నోడేమో తప్పులు చేస్తూ ముందుకెళ్తున్నాడు. మరి వీళ్ళిద్దరికంటే పుట్టనోడు బెటరే కదండి? అవునా కదా? అవునా కదా? పుట్టనోడు బెటర్ కదా మరి. అంటే సమాజం ఎలాంటి దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోతుందో గ్రంథం హెచ్చరిస్తుంది. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. బైబుల్ చెప్పింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదండి. మీరు గమనిస్తున్నారో లేదు? సమాజంలో ఒక్కటి కూడా మిస్ అవ్వలేదండి. బైబుల్ చెప్పిన ప్రతిదీ జరిగి తీరుతుంది చరిత్రలో. ఈ 2026వ సంవత్సరంలో ఘోరమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి. ఈరోజు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ విశ్వాసమే మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇది మీరు గమనించండి. మీ విశ్వాసమే మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అపవాది ఏ రీతిగా నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు కాపాడాలంటే మరి దేవుడు కాపాడేలాగా నీ విశ్వాసం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? దేవుడు కాపాడాలంటే దేవుడు కాపాడే విశ్వాసం నీ కాడ ఉండాలి. లేదంటే అపవాది ఏ రీతిగా అయినా నిన్ను ఈ లోకంలో నుంచి లేకుండా నిన్ను పతనం చేయాలని నువ్వు అనుకుంటావు. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే, అయ్యా నేను బండి 30 వెళ్తానయ్యా అంటాడు. 30 ఏళ్ళోడికి యాక్సిడెంట్ అవుద్దా? మీరు 30 అన్నారు, నేను 10లోనే ఉన్న కారు, ఆటో కూడా 60-70 వచ్చింది విజయవాడలో, వచ్చిండు పట్మని తగిలిచ్చి వెళ్ళిపోయింది. ఇప్పటికే ఉన్న కారుకి దెబ్బ. మరి ఏం చేయాలని చెప్పండి? సిగ్నల్ పడుతుంది ఎదరని చెప్పి ట్రాఫిక్లో ఎందుకులే, అసలే కొత్త డ్రైవింగ్ అని చెప్పేసి నేను స్లోగా వెళ్తున్నా.
ఈడు ఎక్కించుకున్నాడు, బర్రన వచ్చాడు, జమ్మున వచ్చాడు, టప్ మన సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్ వచ్చింది అని చెప్పేసి కారు ఆపి సిగ్నల్ వేసి ఆరణ కొట్టేసరికి అక్కడ దాకా వెళ్ళి దిగి వచ్చామని చెప్పాడు. తెలిసాడు, సారీ బ్రదర్ అన్నాడు. ఏది ఆ కారుని గుద్ది 10 లక్షల రూపాయల కారుని గుద్ది ఆడదాకా వెళ్ళి నేను ఆరణ కొట్టా, సిగ్నల్ వేసి ఆరణ కొట్టా. ఆ ఆరణ కొట్టాక కూడా మేము సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోతే ఆడు కేసు అవుద్దని వెనక్కి వచ్చిండు. వెనక్కి వచ్చేసి సారీ బ్రదర్ అన్నాడు. ఏం చేయాలని చెప్పండి? ఎంత పొడుగు గీటు ఇంత పొడుగు పడింది, ఇప్పుడు 5,000 అవుతుంది మొత్తం మార్చాలంటే. ఇంత పొడుగు గీరిని అవతలకు పోయిండు, చిన్న సారీ చెప్పి సింపుల్గా వెళ్ళిపోయింది దొరగారులాగా. ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తే మనకేమైనా వస్తుందా చెప్పండి, మీరు ఆలోచించండి. మనుషులు తొందరపాటు నిర్ణయంతో తప్పులు చేసేసి పైపెచ్చి ఏం తెలియనటువంటి నంగనాశ నాటకాలు నేర్చుకున్నారు ఇవాళ. మరి ఈ మాట అనొచ్చు అనకూడదు అనేసాను నేను, అంతే. ఎట్టంటే మీకు అర్థమైంది, కొంతమందికి అర్థమవుతుందండి. చేసే తప్పులన్నీ తెలిసి మీరు అర్థం కావట్లేదు. చాలామంది అనుకుంటున్నారు అమ్మో తెలియక చేసానులేండి. తెలియక చేస్తే చిన్న దెబ్బలు పడతాయి నీకు. తెలిసి గనక తప్పు చేసావా అస్సలు క్షమాపణ లేనే లేదండి. చాలామంది భార్యలకు భర్తలకు చెబుతున్నా, నీకు భర్తనిచ్చింది ఎందుకు? బరి తెగించి తిరగమని కాదు. భార్యనిచ్చింది ఎందుకు? వదిలేసి ఇంకొకసారి తిరగమని కాదు. మీ ధర్మాలు సక్రమంగా జరిగించడం కొరకు దేవుడు భార్యకి భర్తనిచ్చాడు, భర్తకు భార్యనిచ్చాడు. వీళ్ళిద్దరికీ ఒక బాధ్యత నేర్పించడానికి దేవుని యొక్క కన్న తండ్రి యొక్క తత్వం తెలియడం కోసం 2 సంతానాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఉద్దేశం చాలామంది అజ్ఞానులకు అర్థం కావట్లేదండి. ఇది ఆచారబద్ధంగా సాగుతున్న భక్తి అయితే నువ్వు సచ్చిందాక నీకు అర్థం కాదు. మనం మరణించగానే కొంతమంది చూడండి, కొంతమంది సెలవుల రోజుల్లో సెలవులు ఇచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని కొత్త ఏరియాలకు వెళ్తూ ఉంటారు టూరిస్టులాగా. ఏమంటే మన ఊరు దాటి సపోజ్ ఇక్కడ మన దగ్గరలో ఉన్న బందర్ బీచ్కి వెళ్ళాం అనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి? అబ్బా ఈ ఊరు దాటి ఆ ఊరు వెళ్ళగానే అసలు పరలోకం పోయినంత విచారంగా ఉంటుంది కొంతమందికి, ఎప్పుడు చూడని వాళ్ళకి. అక్కడి నుంచి మరొకంత ఆర్కే బీచ్ విశాఖపట్నం తీసుకెళ్ళామనుకోండి, వామ్మో అనిపిస్తుంది. నీకు అనిపిస్తుందా? అనిపిస్తుందా? అట్ట కొద్దిగా ముందుకు తీసుకెళ్ళిన కొద్దిగా ఇంకా కొంచెం ముందు అరకు అటు తీసుకెళ్ళారు అనుకోండి, అసలు నీకు రాబుద్ది కాదు. వీర్రాఘపురం రాబుద్ది అయిద్దా? రాబుద్ది కాదు. అటు నుంచి ఊటీ కొడైకెనాల్ అటు తీసుకుపోయాను అనుకో, అసలు నేను వీర్రాఘపురం సభ్యురాలని సంఘ సభ్యురాలు అన్న సంగతే మర్చిపోయి ఆనాడు నోవాక్ గారు వాళ్ళలోంచి బయటకు వచ్చిన కాకిలా మారిపోతావు. నువ్వు మారిపోరా? ఎట్లా బరి తెగించి తిరుగుతారని దేవుడు ఏం చేసిండు తెలుసండి? ఒక పురుషుడికి ఒక భార్యని తెచ్చిపెట్టాడు. పెట్టి ఏమన్నాడు తెలుసా? పెట్టడానికి ముందు నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కదా తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారు ఇది? మీ ఆయన ఉన్నప్పుడు నీ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మీ ఆయన లేకపోతే ఒక రకంగా ఉంటుంది ఆడవాళ్ళ ఆలోచన. ఆవిడ ఇంటికాడ ఉంటే అయ్యగారు ఆలోచన ఒకలా ఉంటుంది, ఆయన ఇంటికాడ లేకపోతే అయ్యగారు ఆలోచన ఇంకోలా ఉంటుంది. తెలుసా మీకు? ఎట్లాంటివన్నీ పాస్ అయ్యి సెంచరీ కొట్టింది నేను వీటిల్లో. తెలుసా మీకు? అందుకే నేను చేసిందంటే నుప్పులో వేసి ఎరగదీసిండు దేవుడు. తెలుసా అండి? ఎన్ని రోజులు ఏడిసింది తెలుసా అండి? 6 నెలలు ఏడిచాను నేను. 6 నెలలు, ఒక్కరోజు 2 నెలలు కాదండి. దొంగేడుపు కాదు దేవుడి దగ్గరకు వచ్చి ఏడవలసింది. పశ్చాత్తాపంతో, దేవా భిక్ష పెట్టావు నాకు ఈ ప్రాణాన్ని. నిజంగా నన్ను చూసిన వాళ్ళంతా, నా కాలిన తర్వాత చూసిన వాళ్ళంతా అవాక్ అవుతారు నన్ను చూస్తే. ఏంటి ఇంత గొప్ప! ఆ డాక్టర్ గారు నా సంవత్సరం దాకా నా కాంటాక్ట్లోనే ఉన్నాడు, నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు. తర్వాత నేను ఫోన్ మార్చుకున్న తర్వాత పెద్ద పోయిన తర్వాత పోయిందిలే, కానీ అందరూ నేనే తీసేసి చాలామందిని. ఏంటి అసలు ఇంత మిరాకిల్ ఎలా జరిగింది? ఇంత గొప్ప దేవుడు ఏంటి దేవుడు అని ఆయన ఎంతగా ప్రాధేయపడ్డాడు. ఆయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇంతగా కాలినోడు ఈ రకంగా బాగుపడ్డాడు ఎవరిని చూడాలి ఆయన. అందులో నేను ఒకడున్న గొప్పగా నిలబెట్టాడు దేవుడు. అట్లాంటి గొప్ప తండ్రికి ఒక పనోడుగా ఆయన పనిలో నిలబడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎందుకు చెప్పాడో తెలుసండి? నిన్ను చెడగొట్టడానికి ఒకడు ఉన్నాడు, ఎక్కడ వెంటనే పక్కన కాసుకొని ఒకడు ఉంటాడు. ఎందుకంటే సపోర్ట్ లేకపోతే వాడు వచ్చేస్తారు పక్కన. వెంటనే వచ్చేసి ఎందుకురా ఖాళీకి కూర్చున్నా, ఫోన్ ఓపెన్ చేయి అంటాడు. ఫోన్ ఓపెన్ చేస్తే కుదురు గుంచుతాడా? ఏమైనా ఖాతాలు ఉన్నాయా ఓపెన్ చేయి, పాత ఖాతాలు బయట దాంట్లో బయటది అంటాడు. కొంతమంది తెలుసులేండి, అందుకే ఆ మాట చెప్పా. తీసేసి ఒకసారి ఫోన్ చేయి మాకు, ఒకసారి అట్లా ట్రైల్ వేసి చూడు ఒకసారి, ఏది మిస్డ్ కాల్. ఒకవేళ ఆన్లైన్లో ఉంటే వాళ్ళే రిప్లై చేస్తారు మనకి. ఒరే ఫోన్ కూడా వద్దులే కానీ ఒకసారి హాయ్ అని బెటరా, వాళ్ళే చూసుకుంటారా? లేదా అలాంటి దొంగలు లేరా? ఉన్నారా లేదా?
మూడు నెలలు టైం చెప్తున్నా మీకు. మన ఊర్లో 3 రోజులు మీటింగ్లు ఉన్నాయి మార్చి నెలలో. 3 రోజులు మీటింగ్లు పెట్టేలోపు నీ బతుకును మార్చుకోవాలి నువ్వు. 3 నెలలు టైం మీకు. ప్రార్థన చేసే విధానం కూడా మార్చాము ఇప్పుడు. అర్థమవుతుందా మీకు? కొంతమంది మనం చెప్పక్కర్లేదండి, మన బతుకుల గురించి మనం చెప్పనక్కర్లా. ఇప్పుడు నేనున్న పలానా విక్టర్ పాల్ ఇలాంటోడు అని నా గురించి మాట్లాడాలంటే నేను ఎలా ఉండాలా చెప్పండి? నేను ఎలా ఉండాలా? నా వైపు ఒక చేయి చూపించి ఈడు ప్రసంగాలే గొప్పకుంటా కానీ కొత్త వేస్ట్ అని అన్నాను అనుకోండి, ఆ క్షణమే నేను చచ్చిపోయినట్టు దేవుల్లో. నేను బ్రతుకున్న ఉపయోగం లేదండి. నేను ముందే చెప్తాను, నా బిడ్డలకు కూడా ఒకటే చెప్పాను, నా భార్యకి, నా బిడ్డలకి, నా తల్లిదండ్రులకి, నా తమ్ముడికి, నా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని చెప్పాను నేను. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో బతికినంతకాలం నీతిగా బ్రతకండి. తప్పు చేశారా, ఆ తప్పు వలన దేవుని నామానికి అవమానం వస్తుంది మీ వల్ల. అలాంటి అవమానకరమైన పనులు మీరు చేశారా, ఆ క్షణమే మీరు చచ్చిపోయినట్టు బతుకున్నా కూడా. అది నేనైనా మీరైనా. అట్లాంటి బతుకు అవసరం అంటారా ఈ భూమి మీద? మనకు చెప్పండి. దేవుని గురించి తెలియనప్పుడు ఎలాగో బ్రతికాం. 10 మంది ఊశారు, తిట్టారు. మరి ఈరోజు ప్రభువుని తెలుసుకున్నాం మనం. ఆ దరిద్రాన్ని అంతా కూడా కడిగేసుకున్నాం మనం. ఎక్కడ? బాప్తీసం అనే క్రియ ద్వారా కడిగేసుకున్నాం ఈ దరిద్రాన్ని అంతా. ఈ కడిగేసుకున్న దరిద్రాన్ని మళ్ళీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావంటే కడగబడిన పందికి, కక్కిన కుక్కకి నీకేంటి తేడా అంటున్నాడు దేవుడు. ఆలోచించు ఒకసారి. చీ అనిపించలే ఈ బతుకు నీకు? చీ అనిపించట్లేదా నీకు ఈ బతుక్కి? అందుకే బైబిల్లో చెప్పాడండి, ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు చూడండి. దేన్నైనా మార్చగలమేమో కానీ ప్రకృతిలో పాపం చేయటానికి అలవాటు పడిన కరుడుగట్టినటువంటి ఈ మానవ హృదయాన్ని మాత్రం మార్చలేం. అందుకే దేవుడు చెబుతున్నాడు, మారనటువంటి వాడికి మరణమే వాడికి ముగింపు అన్నాడు బైబిల్లో. 1-2 జీవులను చూపిస్తానండి, వాటిని మార్చగలిగే ఆలోచన ఏమైనా ఉంటే, ఏమైనా క్రీములు ఉంటే ఫేస్బుక్లో కానీ ఆన్లైన్లో ఏంటయ్యి దరిద్రం అయ్యి ఆన్లైన్ పెడతాం కండి. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఏమండి, ఇట్లాంటి వాటిలో ఏమైనా దొరుకుతాయేమని చెప్పుండి వాడదాం. పాపం అసలు ఆడు నలుపు చూస్తే మనకి చాలా బాధ వేస్తుందండి. ఒకసారి చూపిస్తాం మీకు. రెఫరెన్స్ చూశాక బొమ్మలు చూపిస్తాం మీకు. చూడండి ఒకసారి రెఫరెన్స్ చూపించా, బొమ్మలు చూపిస్తా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. పాపం చేయటానికి అలవాటు పడిన వాడు కూడా అసలు ఎంత వాక్యం చెప్పినా వాడు మారడండి. చూపిస్తున్న వాళ్ళ గురించి మీకు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఒక్కరు చదవండి అందరేనండి. ఆనాడు బైబిల్లో కూషు అని రాశాడు కానీ ఈనాడు మార్పు చేయబడి ఆఫ్రికాగా మారిందండి. అది కూషు అనగా ఆఫ్రికా. ఈనాడు చరిత్ర పటాల్లో మనకు కనపడుతున్నటువంటి ఆ యొక్క పట్టణంలో కనపడుతున్నటువంటి ఆఫ్రికా వాళ్ళని అర్థం. కూషు అనగా ఆఫ్రికా దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? మీరు జాగ్రత్తగా వినాలి. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మనుషుల చర్మం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇక్కడ ఒక అందమైన కుర్రోని చూపిస్తున్నా చూడండి మీకు. ఇడుగు ఎలా ఉంటాడు. ఆఫ్రికాలో ఉండేవాళ్ళు మొత్తం ఇలా ఉంటారండి. వాడి చర్మాన్ని, నల్లగా ఉన్న చర్మాన్ని ఎర్రగా మార్చుకోగలడా? క్వశ్చన్ వేశాడు దేవుడి సమాజానికి. ఈ నల్లగా ఉన్నటువంటి ఈ ఆఫ్రికా వ్యక్తి తెల్లగా మార్చుకోగలడని అడుగుతున్నాడు సమాజాన్ని. మార్చుకోగలడా? ఏ క్రీము రాసినా మారతాడా? మీరు చెప్పాలి. ఈ నల్లగా ఉన్నటువంటి వాడు ఏ క్రీము వాడినా మారతాడా? మీరు చెప్పాలి. ఎవడైనా మార్చగలడా ఈ శరీరాన్ని? నీ అందమైన శరీరాన్ని మార్చుకొని కోతి మొఖం చేసుకుంటున్నావు నువ్వు. అర్థమవుతుందా నీకు? ఎంత అందంగా చేశాడు తెలుసా తల్లి గర్భంలో నిన్ను? ఎంత అందంగా చేశాడు. రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్తే ఉంటుందండి. అబ్బా, స్త్రీని ఎంత అందంగా తయారు చేశాడు, పురుషుడిని ఎంత అందంగా తయారు చేశాడు. ఈ అందమైన ఆకారానికి గోడకేసినట్టు రోజు పెయింట్లు వేసి ఇన్ఫెక్షన్ ఫామ్ చేసుకొని, క్యాన్సర్లు తెచ్చుకొని, చర్మ వ్యాధులు తెచ్చుకొని, చివరికి పెయింట్ అంతా తీసేస్తే ఏమండి ఎలా ఉన్నారు? ఒక రీల్లో పెట్టాడండి ఒకడు. పెయింట్ వేసుకొని వచ్చింది అలా పెయింట్ వేసుకొని వచ్చింది. ఆవిడలాగానే ఉంటుంది రోజు. మరి అలా పెళ్ళి అయిన కాడి నుంచి అలాగనే ఉంటుంది. ఒకరోజు డ్యూటీకి వెళ్ళాడు కదా మా ఆయన గారు అని చెప్పేసి ఏమేం చేసిందంటే మరి మేకప్ వేసుకోవడం మర్చిపోయేసరికి ఈ లోపు మరి డ్యూటీలో ఎందుకు వచ్చాడో సడన్గా వచ్చేసాడు. మధ్యలో వచ్చేసరికి ఏం కాదు, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంది. మరణం వచ్చాడు లోపలికి. ఏమ్మా ఎవరు నువ్వు ఏడ కూర్చొని టీవీ చూస్తున్నావు అన్నాడు భర్త. అయ్యో ఏమండి నేనేనండి అని చెప్పండి. నువ్వా? ఇదేంటి రోజు అలా ఉన్నా ఇలా ఉన్నావేంటి రోజు అని అడిగాడు భర్త. అడిగితే ఈరోజు మేకప్ వేసుకోవడం మర్చిపోయానండి అన్నది. అమ్మ దుర్మార్గురాలు, ఎంత మోసం చేసి నాకు ఇచ్చి చేశారని నేను అనుకో. ఈరోజు మన పరిస్థితి కూడా అంతేనండి. అది వేషధారణతో కూడింది, అది మనకొద్దు. ఇప్పుడు చెప్పండి, ఈయన మార్చగలమా మనం? మరి కంటిన్యూషన్ చేయండి. ఇంకోటి ఉంది అక్కడ చూపిస్తాం. ఇంకోటి
ఇంకొక గురించి దాని గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? ఏమండి, చిరతపులి. ఇదిగో దీన్ని చూడండి, దీని మచ్చలు ఎవడైనా మార్చగలడా? స్కిన్తో దేవుడు తల్లి గర్భంలో నుంచి తయారు చేశాడు ఈ మచ్చల్ని. ఈ మచ్చలని ఎవడైనా మందు రాసి మార్చగలడా? అంటే ఈ నల్లోడిని మనం మార్చలేము, ఈ మచ్చలున్న పులిని మనం మార్చలేము. ఇంకెవడ గురించి చెబుతున్నాడు చూడండి, మన ఊరు వాళ్ళ గురించి ఏమో చూద్దాం ఒక మాట. ఏమంటున్నాడండి? ఒకవేళ వాటిని మార్చగలిగిన ఎడల కీడు చేయటానికి అలవాటు పడిన వాడు కూడా మీరును మేలు చేయ వల్లపడదు. తప్పు చేసేవాడు మంచిగా మారడం కూడా వల్లపడదు అంటున్నాడు దేవుడు. అంటే అక్కడ ఉన్నటువంటి నల్లవాడు తెల్లవాడుగా మార్చలేడు. రెండవది, మచ్చల పులి మామూలు పులిగా మారదు. పాపం చేసేవాడు కూడా ఎంత వాక్యంతో కడిగినా ఆడి బతుకు మారదు అంటున్నాడు. మరి ఏం చేద్దామండి? ఏం చేద్దాం? మనం చెప్పకూడదు కదా ఏం చేయాలో, దేవుడు చెప్పాలి ఏం చేయాలో. ఏం చెప్పాడో తెలుసా బైబిల్లో? మారని వాడికి మరణమే ముగింపు అన్నాడు. మారని వాడికి మరణమే ముగింపు. మరి అంతకు మించి అవకాశం లేదంటారు బైబిల్లో? లేదంటారు బైబిల్లో? ఉంది. ఏముందో తెలుసా అండి? ఇదిగో సమయం లేదు, రక్షణ సమీపంగా ఉంది. నీకు సమయం లేదు, రక్షణ సమీపంగా ఉంది. మారు 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 అని ప్రతినిత్యం ఘోషిస్తుంది వాక్యం. మారితే మరణాన్ని తప్పించుకుంటావు, మారకపోతే నీ కుటుంబానికి హ్యాపీనెస్కి బదులు సంతోషానికి బదులు ఒక 11 రోజులు సంతాపం వస్తుంది అంతే. అర్థమైంది అనుకుంటా మీకు? ఏంటది 11 రోజులు సంతాపం? 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజు, 13వ రోజు, 15వ రోజు, ఆ తర్వాత మనం పోయే రోజు. అంతేనా? ఏమంటే దేవుడు చెప్పింది ఎక్కడైనా మిస్ అయిందా? మీరు చెప్పండి. దేవుడు చెప్పింది ఎక్కడైనా మిస్ అయిందా? ఎట్లాంటి వాక్యాలు చెప్తుండే ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద మనిషి, అక్కిరెడ్డిగూడెం అయ్యగారు వచ్చిన కానించి మారు మనసు లేకపోతే పోతారని ఇర్మియా గారి మీద ఆనాడు ఆ దౌర్భాగ్యం అన్నట్టు నా మీద అన్నాడు ఒక ఆయన. నా మీద నోరు పారేసుకున్నావంటే విక్టర్పాల్ అనేవాడు శరీరంలో ఉన్నాడు కనుక నువ్వు పారేసుకుంటే పర్లేదు, నేను మనిషిని అన్నం తింటున్నాను కాబట్టి. కానీ నా వెనకున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? నేను నమ్ముకున్నటువంటి జీవం కలిగిన దేవుడు. ఒకవేళ నా చెవులు సరిగ్గా వినపడకపోవచ్చు, నువ్వెక్కడో అంటున్న మాట నా చెవులకి వినపడకపోవచ్చు, కానీ ఎవరికి వినపడుతున్నాయి? స్పష్టంగా నా పరలోకపు తండ్రికి వినపడుతున్నాయి. ఏంట్రా నా కొడుకును గురించి, నా బిడ్డను గురించి నోరు పారేసుకుంటావా? నోరు ఉందనుకుంటున్నావా? అయితే బయలుదేరు, ఎక్సల్ తీసుకొని బయలుదేరు, రెడీగా ఉంది అక్కడ, నీకు డీసీఎం రెడీగా ఉంది, తొందరగా వెళ్ళిపో. వచ్చింది అడ్డదారిని వచ్చి కోటని కాలు ఇరిగిపోయింది. మళ్ళీ ఎవడి కోసం ఫోన్ చేసి తెలుసండి? మళ్ళీ కింద పడంగానే నాకే ఫోన్ చేసి, అయ్యా లారీ గుద్దింది, అయ్యా కాలు ఇరిగిపోయింది, ప్రార్థన చేయి. వింటాడు నా ప్రార్థన? వింటాడమ్మా నా ప్రార్థన? నువ్వు తిట్టింది దేవుణ్ణి తిట్టావు. మరి దేవుడికే ప్రార్థన చేసి మరి నేనేం చెప్పాలి? ఈ దౌర్భాగ్యం నన్ను తిట్టాడయ్యా, ఇటు కాలు ఇరిగింది, ఇటు కాలు కట్టమని చెప్పి ప్రార్థన చేశాను నేను. ఊరుకుంటాడు దేవుడు? ఊరుకోడు. నీకు అహం ఉంది అనుకో, ఏం చేయాలి? నీలో అహం ఎక్కువైంది, నీకు ఏం చేయాలి? నువ్వు నీ టాలెంట్ గోడ మీద చూపించింది, పడగొట్టు దీన్ని కుట్టి. అంతేకాని దేవుని పిల్లల మీద చూపించకూడదు. అందుకే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. నీలో బలవంతం తిరుగుతున్నావా? చూడండి ఎలాంటి మాటలు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. నీలో బలవంతం తిరుగుతున్నావా? ఒక ఆవిడ చూపిస్తా చూడండి, స్త్రీలందరూ కలిసి. ఏమంటున్నాడు చూడండి, దేటితో పోల్చాడు మనల్ని, దేంతో పోల్చాడు చూడండి. చదువు తల్లి. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచ్చు, తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుచ్చు అన్నాడు. ఏం చేస్తున్నాడు? అసలు సకిలింపు దేనికి వస్తుంది? సకిలింపు ఏమ్మా, ఈ మధ్య మనవాళ్ళు కూడా కొంతమంది సకిలిస్తున్నారు. సంకలో కర్రలు వస్తాయి, అది మీకు గుర్తుపెట్టుకోండి. సంకలో కర్రలు వచ్చేస్తాయి. ఒకడు అన్నాడంట, ఇటు దారిని పోతా ఒక మాట అనుడంట, వత్త ఒక మాట అనుడంట. మొన్న ఒక పెద్ద ఆయన చెప్తుండు నాకు, ఒక పెద్ద ఆయన, నాకంటే పెద్దోళ్ళండి, బాగా పెద్దోడు ఆయన, మా నాన్నగారు వయసు ఆయన.
ఆ రోజు నేను మెసేజ్ మాట్లాడుతూ ఉంటే వినేసి కూర్చొని వస్తుంటే ఆపి చెప్తున్నాడు, పాస్టర్ గారు ఈరోజు అబ్బా ఇరగదీసిందయ్యా మాట అన్నాడు. ఏం మాట పెద్ద ఆయన అంటే, ఒక మంచి మాట చెప్పావు నాయన, నేను మందిరంలోకి రాకపోయినా బయట కూర్చొని విన్నా అన్నాడు. వెరీ గుడ్, మంచిది, మీరు వింటమే నాకు కావాలన్నా. నేను ఒకడు ఉన్నాడయ్యా మన ఊరిలో, ఆడు ఇటుపోయేటప్పుడు ఒక మాట అనోడు, అటు నుంచి వచ్చేటప్పుడు ఒక మాట అనోడు, మేమందరం అట్ట వింటాం తప్ప ఆడిని ఏం చేయలేకపోయినాం మేము అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు తెలుసా అండి? అనగూడనమాట అనోడంటండి ఆ మనిషి, అనగూడనమాట అనోడంట ఆ మనిషి. భర్తలు పక్కనే ఉండేవాళ్ళు, భార్యలు అక్కడ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళ మధ్యలోంచి పోతా వాళ్ళ భార్యలను తిట్టుకుంటూ పోయాడంట. అట్లాంటి మనిషి ఈరోజు చివరికి వాడి భార్యకి కూడా పని చేయకుండా పోయాడు. నోరు ఉంది కదా అని నోరు పారేసుకుంటే ఆజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఈరోజు అస్సలు ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోడండి, టైం తీసుకోడు. నువ్వు రాంగ్ స్టెప్ చూడు, నీ పెట్టి రెడీ అయిపోతే అప్పుడు అడుగు. వాక్యానుసారంగా బ్రతుకు, దేవుని ఆశీర్వాదం నీ కుటుంబానికి వస్తుంది, నీ భార్యకు వస్తుంది, నీ భర్తకు వస్తుంది, నీ బిడ్డలకు వస్తుంది, నువ్వు చేసే పనికి వస్తుంది, నువ్వు చేసే ట్రావెలింగ్లకు వస్తుంది, నువ్వు చేసే ఉద్యోగాలకు వస్తుంది. చెప్పాను కదా ముందే మీకు, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన యందు, ఆయన మాటల యందు మీరు మనస్సు నిలిపితే మీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన దూతని కావలిగా పెడతాడు, నీకు అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. నువ్వు చేసేదేమో భక్తి, నువ్వు నడిచేదేమో ఏ మార్గం? నాశనకరమైనటువంటి మార్గం. అందుకే అంటున్నాడు, బాగా బలిసినటువంటి గుర్రముల వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబట సకిలించుచున్నాడు అన్నాడు. నీకు భార్యనిచ్చింది ఎందుకు? పక్కింటోడు భార్యని చూసి సకిలించమనా? నీకు భర్తనిచ్చింది ఎందుకు? ఆ పక్కింటోడు బ్రష్ చేస్తున్న ఆయన చూసి సకిలించమనా? నీకు అంత పోయే కాలం ఏంటి అసలు? నీకు భార్యనిచ్చింది ఎందుకు? నీకు భర్తనిచ్చింది ఎందుకు? దేనికి ఇచ్చాడు దేవుడు నీకు? వాళ్ళని వీళ్ళని పాడు చేయమని ఇచ్చాడు దేవుడు నీకు? అలా సైకిలిస్తున్న వాళ్ళ గురించి కింద చెప్పాడు, చూడండి ఎంత బాగుందో. అట్టి కార్యములు, ఎవడైతే బలిచినటువంటి గుర్రాల వలె పొరుగువాడి భార్య వెంబడ తిరుగుతున్నాడో, పొరుగువాడి భార్య కోసం సకిలిస్తున్నాడో, అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా అంటున్నాడు. 25లో తప్పించుకున్నావేమో, నేను ఛాన్సార్లు సకిలించాను కదా పాస్టర్ గారు, నన్నేం చేశాడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావేమో లోన. నేను ఛాన్సార్లు సైకిల్ చేశానండి, నన్ను దేవుడు ఏం చేయాలి 25లో అని నువ్వు అనుకుంటావేమో స్త్రీగా. దేవుడు అంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు, ఇట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనమ మీద నా కోపము తీర్చుకొందునా, ఇదే యెహోవా వాక్కు. ఆకాశం భూమైన గతించిపోతుందేమో కానీ ఆయన మాట మాత్రం నశించిపోదు. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. నీకు భార్యనిచ్చినప్పుడు భార్యతోనే ఉండాలి, భర్తనిచ్చినప్పుడు భర్తతోనే ఉండాలి. హద్దు మీరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నిబంధనను భంగపరిచి వేరొక దానికోసం నువ్వు తిరిగినా, వేరొకడి కోసం నువ్వు తిరిగినా, ఒక సామెత చెప్పాడు బైబిల్ తెలుసా మీకు? వస్త్రపు చెంగులో నిప్పులేసుకున్న ఎడల కాలకుండునా అన్నట్టు. చెప్పులు లేకుండా నిప్పుల మీద నడిస్తే పాదములు కమలకుండునా అన్నాడు. అలాగే పొరుగువాని భార్యను కూడువాడు, పొరుగువాని భర్తను కూడినది సర్వనాశనమగునన్నాడు బైబిల్లో. ఆ రెండు ఎంత వాస్తవమో ఈ క్రియ జరిగించేవాడు కూడా అలాగే సర్వనాశనం అయిపోతాడని చెప్పింది బైబిల్లో. అందుకే మీ పద్ధతులు మార్చుకోండి. 3 రోజులు సభలు జరగబోతాయి మన ఊరిలో, వీర్రాఘపురంలో 3 రోజులు మార్చి నెలలో. ఈ మహాసభలు జరిగే లోపు నీ పద్ధతులను మార్చుకుంటే సభల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతావు. నీ పద్ధతిని మార్చుకోకుండా నన్ను ఎవడ పట్టించుకోవట్లేదని భార్యలు అనుకున్నా, భర్తల్లో పట్టించుకోవట్లేదు అని భర్తలు అనుకున్నా, ఎవరు మమ్మల్ని ఏం అనరులే, మమ్మల్ని ఎవడు ఏం చెయ్యలేడులే అని వీరరాఘపురంలో బ్రతుకుతున్న వాళ్ళని హెచ్చరిస్తున్నా, లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ నా చెల్లెల్ని తమ్ముళ్ళని హెచ్చరిస్తున్నా, ప్రేమ కోరి చెబుతున్నా. ఎందుకంటే మీరు చచ్చితే నరకానికి పోతారు. అంత 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 బలం ఎందుకు నీకు? అంత అహం ఎందుకు నీకు? చస్తే ఈరోజు కోట్లాది కొలిగి పురుగులను ఏర్పాటు చేశాడు మట్టిలో, నీ శరీరాన్ని తిని ఆ మట్టిలో కలపటానికి. దేనికి నీ అహం? ఒక ఆవిడ చూడండి, చక్కగా అందం ఉందని, చక్కగా బలం ఉందని ఈ సమాజాన్ని ఉర్రూతలోగించింది. చివరికి ఎవడ గుర్తుపట్టలేకుండా అయిపోయింది. చూడండి చెల్లెమ్మలందరూ చూడండి, ఒకసారి చూడండి, ఏమని చూడండి, ఎట్ట ఉంది, ఇటుపక్క ఫోటోలు ఎంత బాగుందండి, ఎంత అందంగా ఉందో మా హత్తలు. అటుపక్క దాంట్లో ఎట్టుంది, అటుపక్క దాంట్లో. అది మన బతుకు. హెచ్ఐవి వచ్చిందండి అమ్మాయికి, హెచ్ఐవి వచ్చింది.
దేవుడు విడిచిపెట్టాడు. ఒకప్పుడు అక్కడెక్కడో ఉన్నప్పుడు గుర్తుపట్టిన మనిషి దగ్గరకు ఫేస్ టు ఫేస్ దగ్గరకు వచ్చినా ఎవరమ్మా నువ్వు అన్నట్టు ఉంటుంది మన బతుకు. అట్లా మారుస్తుంది ఈ ఆకారాన్ని. ఒక్క మాట చూస్తారా, చూద్దాం బైబిల్లో. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు, చూడండి, అసలు ఎవరు నమ్మటానికి లేదు. అసలు నువ్వు ఎవరు నమ్మద్దు. భార్య అయితే భర్తను నమ్ము, భర్త అయితే భార్యను నమ్ము, బిడ్డలైతే తల్లిదండ్రులు నమ్మండి. ఆ కుటుంబం అంతా కలిపి ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే నీ అత్తను నమ్ము, నీ మావను నమ్ము, నీ కుటుంబాన్ని నమ్ము. ఆ తర్వాత మీరందరూ కలిసి దేవుణ్ణి నమ్మండి. పొరుగువాడనే పదం వాడిందంటే నీ ఇంటి పక్క వండుకొని నువ్వు నమ్మటానికి వీలు లేదు. చూడు బైబిల్ ఏముంది చూడండి ఒకసారి అన్నమాట. చూడండి, మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరినైనను నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుణ్ణి కొంప ముంచును అని బైబిల్ మాట్లాడుతుంది. నీ కొంప ముంచుతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అసలు ఎవరిని నమ్మటానికి లేదు, ఎవరిని తీసుకొచ్చి నడింట్లో కూర్చోబెట్టుకోవడానికి లేదు. అవ్వం అదే పని చేసింది. ఆదాం గారు తోటలో నీళ్ళు కట్టడానికి వెళ్ళిపోయాడు. సందర్భం జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. అవ్వ మొక్కతే ఉంది ఇంట్లో. వెంటనే రానే వచ్చాడు. వచ్చేసి ఇది నిజమా అని అడిగేశాడు రాగానే. అంటే ఇది నిజమా అని అనగానే ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఈవిడి. ఆలోచనలోకి వెళ్ళిపోయి ఏంటో ఆ నిజం ఏం తెలుసుకొని వచ్చాడో ఈ మనిషి, నాకు తెలియకుండా మా ఆయన ఏం చేస్తుండో అనుకుంది ఈవిడ గారు. అనుకొని రండి మాస్టర్ కూర్చోండి, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, మరి ఏం తాగుతారు, ఏమి తాగపోయినా పర్లేదు దగ్గర కూర్చోండి, ముందు అసలు ఆ నిజం ఏంటో తేల్చండి. ముందు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు, మా ఆయన గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అది కాదమ్మా, ఇది నిజమేనా, ఏంటా నిజం? దేవుడు ఏమైనా తినొద్దన్నాడా? అవును, మరి తినొద్దన్నాడు. తింటే చచ్చిపోతారని చెప్పాడా? అవును, చచ్చిపోతారని చెప్పాడు. ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ అబద్ధాలు. నిజం చెప్పింది ఎవరో? పరలోకమందున్న తండ్రి. అబద్ధం చెప్పింది ఎవడో? అసలు వీడెవడో ముక్కు ముఖం తెలియనోడు. ఈరోజు నీకు కూడా అదే చెప్తాడు, నీకు కొంప గులుస్తాడు ఎవడైనా. మీకు అదే చెప్తారు. మీ కొంపని మీ చేతుల ద్వారా మీరే కూల్చుకునేలా చేస్తారు. అందుకని జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడుద్ది. ఎట్లా కట్టుద్ది ఇల్లు? మా ఊరిలో కావడం 3 ఇళ్ళు కట్టింది మహాతల్లి. 3 ఇళ్ళు. ఏ ఇంట్లో కూడా లేదు, ఫోటో పెట్టుకోవడం తప్ప. చచ్చిపోయిందండి, మొన్నే చచ్చిపోయింది. క్రిస్మస్ పండుగ చచ్చిపోయింది పాప మహాతల్లి. 3 ఇళ్ళు సంపాదించిందంట. ఎట్ట సంపాదించింది అమ్మా అని మా అమ్మ దగ్గర కూర్చొని అడిగింది నేను. చెప్పింది ఎవరని చెప్పింది నాకు. అక్కడొకడు నేను పట్టుకొని సంపాదించేసింది, కట్టేసింది ఇల్లు. చివరికి ఏమైంది? ఏ ఇంట్లో లేకుండా దేవుడు కట్టిన ఇంటికి పోయింది, శ్మశానం. ఆ మట్టిలో ఉంది వెళ్ళి. యథార్థంగా ఒక్కరోజు మనం బ్రతికి చచ్చిపోయినా వీరరాఘపురంలో మనుషులు బ్రతుకున్నంతకాలం చెప్పుకుంటారు మన గురించి. అవునా కదా? 100 సంవత్సరాలు ఏమండి నీకు నచ్చినట్టుగా దేవునికి విరుద్ధంగా అందరి మీద పడి ఏమండి అక్రమకారుడుగా బ్రతికి చస్తే ఎవడని చెప్పుకుంటాడా? 100 ఏళ్ళు బతికినా చెప్పుకుంటాడా? ఒక్కరోజు ఆయమన్న బ్రతికి చచ్చిపోయినా 100 ఏళ్ళు చెప్పుకుంటారు మనుషులు బతుకుంటే. పలానోడు ఎక్సలెంట్ రా, పలానోడు గొప్పోడు అని. అవునా కదా? బ్రతికితే అలాగే బ్రతకాలండి బ్రతుకు. లేదా మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే ఊళ్ళో ఆపద వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి మన గుమ్మం ముందుకి ఊరు రారండి. మీరు ఆలోచించండి. అందుకే బైబిల్లో చెబుతున్నాడు, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మొద్దు, మీరు ఎవరిని నమ్మొద్దు. అందుకే చెప్పాడు, చక్కటి మాట చెప్పాడు సొలొమోను గారు. మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళమాకో. ఏంటి నీకు పని అక్కడ? దేనికోసం వెళ్తున్నావు వాళ్ళ ఇంటికి పద్దాకలు నువ్వు? ఇట్లా మాటికి వెళ్ళిన దానికి పెద్ద గొడవ అయిపోయిందండి మా ఊరిలో. తెల్లవారు నిద్ర లేదు మాకు. ఏమంటే మాటికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు అడగాలి కదా, భర్త అడగాలి కదా. నా భార్య మాటికి ఆడి ఇంటికి ఎందుకు పోతుంది? పోని మాటికి నా భర్త వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నాడో కొద్దిగా జ్ఞానం ఉండాలిగా స్త్రీగా నీకు. ఏంటి నీకు ఆ పని ఏంటి? గంటల తరబడి వాళ్ళ ఇంటికాడ పని ఏంటి? ఒకవేళ మేమేదో పని మీద వెళ్తుంటే అయ్యగారు ఏంటి రేపు బోయట మాట్లాడుతున్నా అనుకున్నారు. అనుకో, నీ మేలు కూడా చెప్తున్నాను నేను, ఎందుకంటే అనుభవించా ఇవన్నీ. నేను ఫ్రెండ్షిప్ కొద్దిగా వెళ్తేనండి అక్రమ సంబంధం కట్టారు నా మీద. అసలు నేను ఏ పాపం తెలియదు నాకు. ఒకప్పుడండి నేను మారు మనసు పొందక ముందు
ఫ్రెండ్ అని వాళ్ళింటికి పోతే వాళ్ళింటికి కాడ అక్రమ సంబంధం కట్టింది ఒక పెద్ద మహాతల్లి ప్రతివ్రత ఎర్ర మారే మండలం ఆమె శిలజ ఎక్కించాలి తర్వాత చచ్చిపోయాక. ఉందా ఇప్పుడు? చచ్చింది అడ్డగోలుగా. నోరు బారేసుకుని ఊరుకోడు దేవుడు ఎవరిని. అట్లాంటివి వస్తాయి. అందుకే జాగ్రత్త చెప్తాను నేను, ఎవరింటికి బాబాకండి, ఎవరింటికి తిరగమాకండి, ఎవరిని నమ్మకండి, ఏ సహోదరునైనా మీరు నమ్మకండి. నిజంగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచుండెను అన్నాడు. ఎందుకు వస్తున్నారు పద్దాకలు మన ఇంటికి? నీ కొంపను కూలుద్దామని వస్తున్నారు. అది ఆలోచించుకో. అది చెప్పాడు దేవుడు ఇక్కడ. ప్రతివాడు ఏదో ఒక మాయమంత్రం మాయ మాటలు చెప్పి మంచిగా ఉన్న కుటుంబాన్ని పాడు చేయడానికి పదే పదే నీ ఇంటికి వస్తున్నాడు. ఒక్కసారి ఒక్క నిమిషం నాతో మాట్లాడితే కనిపెట్టేస్తాను నేను. అందుకే ఎక్కువసేపు మాట్లాడిన ఎవరితో నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నా కానీ గమనించేస్తాను నేను అవతల ఎలా మాట్లాడుతున్నాడు ఏంటని. అది స్త్రీ అయినా పురుషుడైనా. అందుకే ఎక్కువసేపు మాట్లాడినా. ఓకే బాయ్ ఉంటా అంతే. ఎందుకు ఉపయోగం లేని మాటలతో ఎందుకు టైం పాస్ చేయటం? వాక్యం గురించి మాట్లాడు రా, గంటల తరబడి మాట్లాడు, తిండి నీళ్ళు మానేసి. అంతేగాని పనికి మాలినటువంటి మీటింగులు. అందుకే దేవుడు అన్నాడు కదా, ఇదిగో అసలు నా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి చెవి పెడితే దేవుడు పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు అన్నాడు. నలుగురు కూర్చున్న కాడ దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? వ్యాపారం గురించి మాట్లాడుతున్నారా? బిజినెస్ గురించి మాట్లాడుతున్నారా? మరి దేని గురించి మాట్లాడుతున్నారు? నలుగురు కలుసుకున్నామంటే దేని గురించి మాట్లాడాలి? వాక్యం గురించి మాట్లాడు. బ్రతుకుని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాట్లాడు. కుటుంబాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో మాట్లాడు. అంతేగాని అది అట్టెందుకు వెళ్ళింది, వీడు ఇటెందుకు తిరిగిండు, ఏంది నీకెందుకు అసలు? నీ ముందు నీది నువ్వు చూసుకో. ఆడితోలు ఇడితోలు నీకెందుకు? రేపొద్దు నువ్వు లేని టైంలో నిన్ను గురించి మాట్లాడతారు. అది అట్టెందుకు వెళ్ళింది, వీడు ఇటెందుకు వెళ్ళిండు, వీళ్ళిద్దరు ఎడెందుకు కూర్చున్నారు అంటారు. మళ్ళీ అవి రాకూడదు. 10 మంది కలుసుకున్నారంటే అబ్బా ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నారు దేవుడి గురించి వీళ్ళు, నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలని రావాలి నీ దగ్గరికి. అంతేగాని కొంతమంది ఏం మాట్లాడతారో తెలియదు ఆడవాళ్ళు. నిజంగా అండి, వాళ్ళే మీటింగ్లు ఎక్కువ వేసేది ఆడవాళ్ళు. ఏం మాట్లాడతారో తెలియదు. అబ్బో అసాడ చేరితే ఒక ఆయన అన్నాడు లేండి, 10 మంది మగవాళ్ళు ఉన్న కాడ ఆయన ఉండొచ్చు కానీ ఆడవాళ్ళు ఉన్న కాడ ఉండకూడదు అన్నాడు ఒక పెద్ద మనిషి మా ఊరిలోనే. అరే 10 మంది మగవాళ్ళు ఉన్న కాడకన్నా వెళ్ళొచ్చు కానీ రా, 2 ఆడవాళ్ళు ఉన్న కాడికి పోకూడదు అన్నాడు. అంత దరిద్రం ఏంటి అన్నాను నేను. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసండి, దేవుని జ్ఞానం లేకపోవటం. ఈరోజు మన దగ్గర అలాంటి వాళ్ళు లేరు కదండి. ఉన్నారు మన దగ్గర ఏమన్నా ఉంటే వందనాలు తల్లి నీకు. ఒకవేళ మన దగ్గర ఉంటే మీకు వందనాలు. ఎందుకంటే సమయం లేదు. మారిక మార్చిన వాళ్ళు వస్తుంది, ఇక మారు. ఒకవేళ నువ్వు మారకపోతే ఆ రోజు నేను తొట్టులేసి మళ్ళీ ముంచుతాను నేను నిన్ను. ఎవరైనా పలానా మనిషి ఇంకా బతుకు మార్చుకోలేదు ఎలాగ తిరుగుతుందంటే నీ కాళ్ళు చేతులు కట్టే తొట్టులో ముంచుతో తీసుకొచ్చాడా. ఇక మారాను అన్నా లేపు అన్నదాకా లేపం. ఇక పైన కర్ర ఉంచుతాం పైన. ఇక నేను మారాను రా బాబు, ఇక లేపరా దండం పెడతానప్పుడు అప్పుడు లేపుతా పైకి తొట్టులో నుంచి. ఎందుకంటే ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. నీళ్ళల్లో కాసేపు ఉంచితేనే గిలగిలాడుతున్నావే, మరి దేవుడు శిక్ష ఇస్తే తట్టుకోగలవా? ఆలోచించు. అందుకే ఏమంటున్నాడంటే 5వ వచనంలో చూడండి, 5వ వచనంలో సత్యమును పలుకక ప్రతి వాడు తన పొరుగువానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు, ఎదుటవాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఏమన్నా మొదలిచ్చామనుకో, అబ్బో నువ్వు పెద్ద నీతిమంతుడువా, నా గురించి మాట్లాడాలంటే ఎంత ఉండదో తెలుసు నీ దగ్గర అంటే. ఇప్పుడు నేను తప్పుడో ఉండని నేను ఒప్పుకోవట్లా. పైపెచ్చి నేనేమంటాను ఇప్పుడు? పోను మనోజ్ మంచోడా, చంటి మంచోడా, పుల్లయ్య మంచోడా, కిషోర్ మంచోడా, ఎవరు మంచోరండి మా ఊళ్ళో? నేనేదో ఒక్కడిని తప్పు చేసిన నన్ను నిలబెడతారేంటి? ఉన్నారా లేరండి దౌర్భాగ్యులు? అదే చెప్తున్నా దేవుడు ఏట కూడా. నేను తప్పు చేసింది కాక నా తప్పుని నేను కప్పుపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నానంటే నా నాలుగుకి బాగా సాధనం చేసి. అందుకే ఒక మాట అంటారు, తప్పులు చేసామన్నట్టు తమ తప్పును కప్పెట్టుకోవడానికి ఎన్నో మాటలు బొంకిద్దంట ఆవిడ. ఆ పదం అనకూడదు కాబట్టి అనలా నేను. ఇంకా మీదంతా తెలుసు అది. తప్పులు చేసి ఆవిడంటే తప్పులు కప్పెట్టుకోవడానికి బొంకిద్దంట బయట. నువ్వు తప్పు చేసేవే, తప్పుడు దానంటే ఒప్పుకోదు. అప్పుడేమంటా తెలుసా, నువ్వు తప్పుడోడివి, మీ అమ్మ తప్పుడుది, మీ ఫ్యామిలీ తప్పుడుది, నీ బ్యాక్గ్రౌండ్ అంతా తప్పుడుది, ఈరోజు ఏదో బైబిల్ పట్టుకుని పెద్ద నీతి బోధ చేస్తున్నావు ఆయన నువ్వు అంటది మన ముందుకొచ్చి. ఒక ఆవిడ అందులో ఏంటి, నీ పద్ధతి మార్చుకోవే తల్లి, లేకపోతే రోగాలు బావో, నీ ఒంటి మీద రోగాలు అంటే ఏమని తెలుసండి, 26 పుస్తకాల్లో రెఫరెన్స్ అడుగుతాముడా, రెఫరెన్స్ అడుగు నేను చెప్తా ఉంది. రెఫరెన్స్ చెప్తావా? బతుకు మార్చుకోవా? రెఫరెన్స్ చెప్పి ఉపయోగం ఏముంది బతుకు మార్చుకోకుండా? ఒంటి నిండా రోగాలే. నోరు తెరిస్తే వాడు చావాలి, ఇటు చావాలా, ఆడు పాడేయాలి, ఇటు పాడవాలా. మరి దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? నన్నెత్తి నుంచి కింద వరకు అన్ని రోగాలే పెట్టిండు శరీరానికి.
మరి గీక్కో, మరి ఆడబడితే ఆడ గీక్కో వెళ్ళి. నోటి దోల తగ్గించుకోకపోతే ఒంటి దోల పెరుగుద్ది. ఇది చూసుకోండి జాగ్రత్తగా. నోటి దోల ఒకరోజు డైరెక్ట్గా చెప్పిన నేను, నోటి దోల తగ్గించుకో, ఒంటి దోల తగ్గుద్దని చెప్పిన. అయినా మారరు కొంతమందికి. అంతే, అది చెప్పే కదా మీకు. ఆఫ్రికా ఉన్న ఎవడు మార్చలేడు, అడవిలో ఉన్న మచ్చల పుల్లిని ఎవడు మార్చలేడు, ఊళ్ళో తిరుగుతున్నటువంటి పాపం మానలేనటువంటి పనికి మాలలోడు మారడు. ఆడికి ఒకటే ముగింపు, ఆఫ్రికా ఓడికైనా ఒకటే ముగింపు, ఎప్పుడు ఆడు చచ్చిపోవటమే. అవునా? ఆడు చచ్చాక కలర్ మారుద్ది, ఎందుకంటే పురుగులు తింటాయి కదా అన్ని, అప్పుడు మారుద్ది. మరి పులి అది చచ్చిన తర్వాత దాని ఇంటి మీద ఉన్నట్టు అంతా పోద్ది, అప్పుడు మారుద్ది. మరి ఈ పాప ఎప్పుడు మారతాడు? తప్పు చేసేవాడు ఆడు చచ్చాకే మారడు, చచ్చినా కొట్టాడు. అది చెప్తుందండి బైబిల్. ఒక్క మాట చూస్తారు లాస్ట్లో, భక్తిహీనులు అంటండి అస్సలు తప్పించుకోలేరంటండి బైబిల్లో. భక్తిహీనులు తప్పించుకోలేరండి. ఒక్క మాట చూడ ముగిచేద్దాం. యోబు గ్రంథం 18వ అధ్యాయం. యోబు గ్రంథం 18వ అధ్యాయం చూడండి, ఎంత అద్భుతమైన మాటలు చెబుతున్నాడు. ఎట్లాంటి క్రియలు మానుకోలేనటువంటి వారి గురించి చెబుతున్నాడు. వీళ్ళంతా ఎవరో చెబుతున్నాడు. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం, భక్తిహీనులు దీపము ఆర్పివేయబడును అన్నాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి మీరు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? ఇప్పుడుదా చెప్పాకండి మీకు, ఇప్పుడుదా చెప్పాను కదా నేను. భక్తిహీనులు అంటే ఎవరు? పాపం చేసేవారు, పాపాన్ని మాననటువంటి వారు. అట్లాంటి వారి దీపం ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపం ఆరిపోవును, వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచనలు వారిని కూల్చును అన్నాడు. ఏ బలంతో అయితే తిరుగుతున్నావో ఆ బలం చేతే నిన్ను కూల్చేస్తానంటున్నాడు దేవుడు. ఏ నోటి చేత అయితే బొంకావో ఆ నోటి చేత నిన్ను పడగొడతానంటున్నాడు దేవుడు. చూసారండి? అంటే నీ బలం నిన్ను కాపాడదు, నీ నోటి మాట నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. రెండవది మాట్లాడుతున్నాడు, వారు వాగురుల మీద నడుచువారు, అంటే కాళ్ళ మీద నడుచువారు, తమ కాళ్ళే వారికి వలలోనికి నడిపించును. ఏ కాళ్ళ చేత అయితే నువ్వు బలం ఉందని నడుస్తూ తిరుగుతున్నావో అదే కాళ్ళు నిన్ను వలలోనికి, అంటే ఉరిలోనికి, నీ చావుకి నిన్ను తీసుకెళ్ళిపోతాయి అంటున్నాడు దేవుడు. ఏ కాళ్ళతో అయితే నువ్వు తప్పులు చేయడానికి తిరుగుతున్నావో అదే కాళ్ళు, ఆ కాళ్ళతోనే నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను నాశనంలోనికి. నెక్స్ట్ మాట చెప్తున్నాడు చూడండి, బోను వారి మడమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును, వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. ఎక్కడెక్కడ పట్టబడతారు, ఎట్నుంచి వస్తుందో చెప్తున్నాడు క్లారిటీ. 11, నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలగజేయును, భయములు వారిని వెంటాడి తరుమును, వారి బలం క్షీణించిపోవును, వారు కూల్చుటకు ఆపద కాచి ఉండును అంటున్నాడు. చూడండి, తప్పు చేసేవాడు తప్పించుకోలేడు. నువ్వు తూర్పుకి వెళ్ళినా అక్కడ పెట్టాడు బోన్ నీ కోసం, ఉచ్చు పెట్టాడు నీకు. ఏమంటే పడమరకి వెళ్ళినా అక్కడ ఉచ్చు పెట్టాడు, అక్కడ తప్పించుకోలేవు. ఎటువైపుకి వెళ్తావు? ప్రపంచం నలుమూలలకు వెళ్ళినా సరే పాపి అనేవాడు తప్పించుకోవడానికి వీలు లేదని దేవుడు ఒక శిష్టాన్ని అమలు చేశాడు వాడు చుట్టూ. మీరు ఆలోచించండి, ఇలకన పట్టడానికి ఒక ఆయన బోను పెట్టిండు. బోను పెడితే తెల్లారపాటికి బోను లేదు, ఇలక లేదు, రెండు పోయినాయి. ఏమండి, ఒకవేళ ఇలక మానవుడు తయారు చేసిన బోనులో నుంచి తప్పించుకొని బోను ఎత్తుకొని పోవచ్చు. అర్థమవుతుందండి? ఒక పిల్లిని పడదామని బోను పెట్టినాం మేము. జంతువుల్లో ఉన్న యూనిటీ చూడండి. పిల్లిని పడదామని బోను పెట్టినాం. ఆ పిల్లి కూడా మంచి పిల్లే, అదేం చెడ్డ పిల్లేం కాదు. ఎప్పుడు పాలు ఆడబెట్టిన క్షణంలో వచ్చి తాగి వెళ్ళిపోతుంది, మాయం చేస్తుంది. మేమేం చేసామంటే దీన్ని పట్టుకొని ఈ ఊరిలో పక్క ఊరిలో పెడదామని చెప్పేసి పట్టుకుందామని బోను పెట్టినాం. బోను పెట్టాను, నేను చూస్తానే ఉన్నా బోన్లో పడింది పిల్లి. ఈలోపు కుక్క కొంత చూసారన్న, కుక్క మరి ఎప్పుడు ఫ్రెండ్స్ అయినా నాకు తెలియదు. ఈ బోన్లో పట్టడం పిల్లి కయ్యం అంది. కయ్యం అంట వాళ్ళ కుక్క వచ్చేసిందండి. కుక్క వచ్చేసి పైన రింగ్ ఉంటుంది కదా బోన్కి, రింగ్ పట్టుకొని చక్కగా తీసుకెళ్ళి చెరువులో పెట్టింది. పాపం చెరువులో పెట్టడం వరకు నాకు తెలుసు, మనుషుల కంట పడకుండా మరి డోర్ ఓపెన్ చేయాలి నాకు రాదు కానీ పాపం అది జ్ఞాని కాదు కదా. నేను చూసా, ఏంటి పట్టుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటుంది ఇదని. మరి నేను కూడా పిల్లిలాగా దాన్ని వెనకాల పడి మెల్లగా వెళ్ళా, తీసుకెళ్ళి పిచ్చి మండలాల్లో పెట్టింది దేవుడికి కనపడకుండా. తెలుసుకొని చెరువులో పిచ్చి మండలం ఉంటే ఆ పిచ్చి మండలం మధ్యలో పెట్టి ఎదురు కూర్చొని చూస్తుంది. మరి అది బయటకి ఎందుకు వస్తుంది, రాదుగా, చూస్తా ఉంది. ఈ లోపల మెల్లగా నేను దగ్గరికి వెళ్ళి నాకు జాలి వేసిందంటే దాన్ని చూడంగానే. అప్పుడు అనిపించింది, జంతువులకున్న యూనిటీ మనుషులకు లేకుండా పోయిందిరా నాయన అనుకున్నాను నేను.
అప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఆ లాకులు 2 పైకి లేపేసి ఓపెన్ చేసి, ఇక మళ్ళీ ఎప్పుడు మా ఇంటికి వచ్చి పాలు తాగమాక, పాలు తాగితే మాత్రం బాగోదని చెప్పి వెళ్ళి వచ్చేసిన బయటికి. ఇక చూడండి, ఒకవేళ ఇట్లాంటి బోనుల్లో నుంచి మనల్ని ఎవరైనా తప్పించవచ్చు, కానీ దేవుడు పెట్టినటువంటి ఉచ్చులో నుంచి, దేవుడు పెట్టినటువంటి బోన్లో నుంచి అస్సలు ఎవ్వరు తప్పించడానికి లేదండి. మీరు ఆలోచించండి ప్రియులారా, ఎంత ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు దేవుడు తన గ్రంథంలో రాయించే చూడండి. అది వారి దేహము అవయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును, వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు అంటున్నాడు. పాపాన్ని మానకపోతే నీ ఇంట్లో నువ్వు ఉండవరయ్యా అంటున్నాడు 26లో. ఆలోచించు మరి, నువ్వు పాపాన్ని కనుక మానకపోతే, స్త్రీ అయినా పురుషుడైనా, భార్య అయినా భర్త అయినా, నీ పద్ధతులను మార్చుకోకపోతే నువ్వు కూడబెట్టిన డబ్బు నిన్ను కాపాడదు, నీకున్న జ్ఞానం కాపాడదు, నీ అధికారం, నీ ప్రాపర్టీ నిన్ను కాపాడదు. నీ ఇంట్లో నీ భార్యతో, నీ బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవునికి నచ్చనటువంటి ఆ క్రియ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా మంచి దినాలను చూడమంటున్నాడు దేవుడు. మరి మంచి దినాలను మనం చూడాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆశీర్వాదానికి వారసులమనే సంగతి మర్చిపోతున్నాం. ఆశీర్వాదానికి వారసులమైన సంగతి మనం మర్చిపోతున్నాం. ఆశీర్వాదానికి వారసులమైనటువంటి మనం మన జీవితాన్ని సంతోషంగా, సుఖంగా, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంటే ఒక్క మాట చూడండి, ముగించేద్దాం. ఒక్క మాట, సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఎందుకు సమాజంలో మనుషులు చెడిపోతున్నారో ఒకసారి ఈ మాట చూసుకొని మనం ముగించేద్దాం. సామెతల గ్రంథం 29:18 ప్రియులారా, 29:18 ఏమన్నాడు చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము వినువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే వాక్యం అనే ప్రొటెక్షన్ వాడికి లేకపోతే వాడు పాపి మారడో, వాడి క్రమశిక్షణలో ఉండడో. ఒక పాపి మారాలంటే దేవుని వాక్యం అనే కట్టు వాడికి ఉండాలి. మన ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయా లేవా? మన పొలానికి ఒక కట్టు ఉంది, అంటే హద్దు ఉంది. మన ఊరికి ఒక కట్టుబాటు ఉంది, మన సంఘానికి ఒక కట్టుబాటు ఉంది. అలాగే దేవుడు కూడా మానవాళికి ఒక కట్టు నేర్పుతున్నాడు. ఒరే నాన్న, ఇదిగో నా మాట నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. నా మాట నీలో లేదు కనుక నువ్వు పాపం చేస్తున్నావు. నేనంటే నీకు భక్తి ఉంది, కానీ నేనంటే నీకు భయం లేదు కాబట్టే పాపానికి మూలమైనటువంటివన్నీ చేస్తున్నావు. పాపం వలన వచ్చు జీతం. చెప్పండి, ఇప్పుడు పాపం వలన ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణం మనకు 2025లో వచ్చిందా? రాలేదు. ఇప్పుడు 26లో వస్తుందా రాదా? అది నీ మీద డిసైడ్ అయి ఉంది, నీ యొక్క ప్రవర్తన బట్టి డిసైడ్ అయి ఉంది. అందుకే చెప్పాడు దేవుడు, ఇదిగో నేడు జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందుంది. ఈ యొక్క యాత్రలో, ఈ 2020 అనే యాత్రలో ముందుకు సాగుతున్న మనం 10 రోజులు ముగించుకున్నామంటే ఈ 10 రోజుల్లో మనం సక్సెస్ అయ్యాం. మనం మరణం నుంచి తప్పించుకొని మరి ముందున్నటువంటి జీవిత కాలాన్ని మనం హ్యాపీగా ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఒక్కటే సూత్రం. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకే ఒక్క వరం అడగాలి. ఆ వరమే ఆశ నిమ్మని అడగాలి. అది నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని, సంపదను, ఐశ్వర్యాన్ని, ఆశని, సమస్తాన్ని సొలొమోను గారికి ఇచ్చినట్టుగా నీకు నాకు ఇస్తాడని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నీకు, నీ కుటుంబానికి ప్రతినిత్యం దేవుని కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెనలో నిండుగా మెండుగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు అనుసరించి నడవాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రభు వాళ్ళ కార్యక్రమాన్ని తమ్ముడు